Welcome to the foundational course in engineering drawing, where precision meets innovation. Hi everyone, I hope you all watched the previous videos, right? సో ఈ క్లాస్లో మనం ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంగ్లీష్లో మనం డెఫినేషన్స్ అన్ని ఇచ్చాం కనుక మళ్ళీ నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అలాంటి పద్ధతి ఏం చేయట్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ కనుక. ఓకే, సో మీరు డెఫినేషన్స్ అవన్నీ చూసుకోండి, అన్ని క్లియర్గా మెన్షన్ చేసాం కనుక. ఓకే, సో నేను ప్రతిదీ తెలుగులో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ప్రొజెక్టింగ్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క రూపాన్ని సూటిగా ఉండే రేఖల ద్వారా ఒక ప్లేన్ మీదకి తీసుకురావడాన్ని ప్రొజెక్టింగ్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది ఒక ఆబ్జెక్ట్ మనకి. ఓకే, రైట్. మనం ఇక్కడ మన ఐ పాయింట్ అనుకుందాం లేదా. ఓకే, సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఇది ఒక ప్లేన్ కదా. ఓకే, ఈ ప్లేన్ మీదకి ఈ ఆబ్జెక్ట్ని ఈ విజువల్ రేస్ ద్వారా రిప్రజెంట్ చేయడాన్ని మనం ప్రొజెక్టింగ్ అంటాం అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం, రైట్. సో ఓకే, వేరే కలర్స్ యూజ్ చేద్దాం. ఓకే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈ సర్ఫేస్ మనకి చిన్నది కదా, సమ్వాట్ ట్యాపర్డ్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్. సో అది ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది. ఓకే, సో ఈ ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, సో ఎడ్జెస్ని మనం బ్లూ కలర్గా మార్చేద్దాం. ఓకే, సో అవి ఇలా ఈ ప్లేన్ మీదకి ఇలా ప్రొజెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ సర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా కనబడుతుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, నో నీడ్ టు వరీ. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే, సో నాకు తెలిసినంత వరకు ఇది బెస్ట్ రిప్రజెంటేషన్ కనుక మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోయినా మీకు ఒక క్లియర్ విజువల్ ఐడెంటిటీ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, రైట్. సో ఈ సర్ఫేస్ ఓకే, సో ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ని విజువల్ రేస్ ద్వారా ఒక ప్లేన్ పై ప్రొజెక్ట్ చేయడం ప్రొజెక్టింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఈ ఇమేజ్లో వివరించిన విధంగా మనకి ఏంటంటే వస్తువు యొక్క ప్రొజెక్షన్ అనేది ఒక వస్తువు యొక్క అంచుల నుండి గీసిన సరళ రేఖలు ఒక ప్లేన్ అంటే సమతలాన్ని తాకినప్పుడు ఆ వస్తువు యొక్క సమతలంపై ప్రొజెక్ట్ చేయబడింది అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వ్యూ అంటే ఏంటంటే ఆ రేఖలు ప్లేన్ని తాకిన చోట ఏర్పడే బిందువుల కలయికను వస్తువు యొక్క ప్రొజెక్ట్ రూపం లేదా వ్యూ అని అంటారు అనమాట. ఓకే, సో ప్రొజెక్టర్లు అంటే ఏంటి, వస్తువు నుండి సమతలానికి అంటే ప్లేన్కి గీసిన రేఖలను ప్రొజెక్టర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసాం కదా ఇవి. ఓకే, వీటిని ప్రొజెక్టర్స్ అని అంటారు అనమాట. ఓకే, సో లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, ఒక వ్యక్తి కంటి నుండి లేదా ఒక నిర్దిష్ట బిందువు నుండి వస్తువును చూస్తున్నప్పుడు వచ్చే రేఖలను ఇవి సూచిస్తాయి అనమాట. దాన్ని లైన్ ఆఫ్ సైట్ అని అంటాం మనం. ఓకే, సో సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక వస్తువుపై కాంతి పడినప్పుడు దాని నీడ గోడపై ఎలా పడుతుందో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో అదే విధంగా ఈ రేఖాగణిత పద్ధతిలో ఒక వస్తువు రూపాన్ని కాగితం లేదా ఒక ప్లేన్ పై గీయడాన్ని ప్రొజెక్షన్ అని అంటారు అనమాట. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొజెక్షన్ అకార్డింగ్ టు ద ప్రొజెక్షన్ రేస్. ఓకే, ప్రొజెక్టర్స్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ వన్ పెర్స్పెక్టివ్ లేదా సెంట్రల్ ప్రొజెక్షన్స్. ఇవేంటంటే వస్తువులు మన కంటికి కనిపించే విధంగా అంటే నిజ రూపంలో చూపడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఏంటి, లీనియర్ ప్రొజెక్షన్స్. ఓకే, ఇవి ఏంటి, బిందువుల సంఖ్య ఆధారంగా మూడు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అందులో ఏంటి, 1 పాయింట్ ప్రొజెక్షన్ అండ్ 2 పాయింట్ ప్రొజెక్షన్ అండ్ 3 పాయింట్ ప్రొజెక్షన్స్. ఇవి 3 టైప్స్ అనమాట. ఓకే, 1 పాయింట్, 2 పాయింట్ ప్రొజెక్షన్ అండ్ 3 పాయింట్ ప్రొజెక్షన్ అనేవి లీనియర్ ప్రొజెక్షన్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. ఏరియల్ ప్రొజెక్షన్స్. ఈ ఏరియల్ ప్రొజెక్షన్స్ అనేవి ఏంటి అంటే వాతావరణ ప్రభావం వల్ల కలిగే మార్పులను చూపుతాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ ప్రొజెక్షన్స్. ఓకే, సో ఈ కేటగిరీ అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్రొజెక్షన్ రేస్ ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో రెండు రకాలు ఉంటాయి.
ఆబ్లిక్ అండ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. సో ఈ ఆబ్లిక్ లో మనకి ఏంటి, ఈ రేస్ అనేవి ఇంక్లైన్డ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ రాద్దాం. ఓకే, ఇంక్లైన్డ్ రేస్. ఓకే, ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ అనేవి ఏంటి, ఇంక్లైన్డ్ రేస్ గా ఉంటాయి అన్నమాట. అంటే ప్లేన్ కి, ఓకే, ఒక ప్లేన్ కి ఈ కిరణాలు అనేవి ఇంక్లైన్డ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో క్యాబినెట్ ప్రొజెక్షన్స్, ఓకే, క్యావలియర్ ప్రొజెక్షన్స్ అండ్ క్లినోగ్రాఫిక్, ఓకే, షేడ్స్ అండ్ షాడో ప్రొజెక్షన్స్ అన్నమాట. ఇది కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, సో ఇలా డిఫరెంటియేషన్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో డోంట్ వరీ, ప్రతి దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్కి వస్తే మనకి ఈ ఆర్థోగ్రాఫిక్ అంటే 90 డిగ్రీస్. ఓకే, సో ఏంటంటే ఈ రేస్ అనేవి ఈ ప్లేన్కి మనకి 90 డిగ్రీస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. అందులో ఏంటి, యాక్సినోమెట్రీ అండ్ మల్టీవ్యూ ప్రొజెక్షన్ అన్నమాట. ఈ మల్టీవ్యూ ప్రొజెక్షన్ అనేది ఏంటంటే ఒక వస్తువును వేరు వేరు కోణాల నుండి, అంటే టాప్, ఫ్రంట్, సైడ్ యాంగిల్, ఓకే, సో ఇలా ఈ వ్యూస్ ని ఇలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి ఇలా. ఓకే, సో టాప్ సైడ్ నుంచి చూసినప్పుడు ఎలా, ఓకే, 3Dలో వేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సైడ్ వ్యూ చూస్తే ఎలా, ఇది మనం డిస్కస్ చేద్దాం. మీకు చాలా క్లారిటీగా విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో చాలా అర్థమయ్యే విధంగా మనం వీడియో అనేది జనరేట్ చేసాం, డోంట్ వరీ. ఓకే, సో అలా, ఓకే, టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఇంకా ఫ్రంట్ వ్యూ, సో ఇలా చూసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఈ వ్యూ మల్టీ వ్యూ ప్రొజెక్షన్లో మనం చూస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ యాక్సినోమెట్రీలో ఏంటి అంటే ఇందులో మనకి 3 రకాలు ఉంటాయి. ఓకే, సో ఐసోమెట్రిక్. ఓకే, సో జనరల్గా ఇది ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఐసోమెట్రిక్ ఏంటి అంటే ఇది 3 అక్షాల సమాన కోణంలో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ డైమెట్రిక్ ఏంటి అంటే 2 అక్షాలు సమాన కోణంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ట్రైమెట్రిక్. ఓకే, ఈ ట్రైమెట్రిక్ లో ఏంటి, 3 అక్షరాలు వేరు వేరు కోణాల్లో ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ప్రతి దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ వ్యూస్. ఓకే, సో ప్రొజెక్షన్స్ అనేవి ఫస్ట్ మనకి సింగిల్ వ్యూ ప్రొజెక్షన్, దీన్నే 3D అని కూడా అంటారు. ఓకే, సో ఇందులో ఏంటంటే వీటిని పిక్టోరియల్ ప్రొజెక్షన్ అని కూడా అంటారు అనమాట. దీంట్లో ఇందులో వస్తువు యొక్క 3 కొలతలు, అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఒకే వ్యూలో కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లెంత్ కదా. ఓకే, సో ఇది విడ్త్ అనుకోవచ్చు, బి. ఓకే, సో ఇది హైట్. చూసారా, 3 డైమెన్షన్స్ అనేవి మనకి ఒక ఆబ్జెక్ట్ లోనే మనకి కనబడుతున్నాయి, రైట్. సో దట్ ఈస్ ఇట్స్ కాల్డ్ 3D అని గుర్తుంచుకుంటే 3 డైమెన్షన్ కదా. ఓకే, లెంత్, విడ్త్, హైట్. ఓకే, సో ఇలా 3 ఒక వ్యూలో మనకి కనిపిస్తాయి అనమాట ఈ పిక్టోరియల్ ప్రొజెక్షన్ లో. ఓకే, సో ఇందులో మనకి రకాలు ఉంటాయి, పెర్స్పెక్టివ్ అని, యాక్సినోమెట్రిక్, ఓకే, ఆబ్లిక్. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, పెర్స్పెక్టివ్. ఇదేంటంటే వస్తువు కంటికి ఎలా కనిపిస్తుందో అలాగే చూపిస్తుంది అనమాట. ఉదాహరణకి మనకి సో ట్రైన్ ట్రాక్స్ ఉంటాయి కదా. సో ఇలా మనకి యాక్చువల్గా ప్యారలల్గా ఉంటాయి, బట్ మనం ఒక ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఒక దగ్గరికి మనకి ఇలా కలుస్తున్నట్టు ఉంటాయి కదా. సో ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పెర్స్పెక్టివ్ వ్యూలో మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేస్తే, సో పెర్స్పెక్టివ్ అంటే ఏంటి, మనకి వస్తువు మన కంటికి ఎలా కనిపిస్తుందో అలాగే చూపించడం అనమాట పెర్స్పెక్టివ్ అంటే. ఓకే, సో సింపుల్గా మీకు గుర్తుంచుకోవాలంటే పెర్స్పెక్టివ్ అంటే మన పెర్స్పెక్టివ్లో ఆబ్జెక్ట్ ఎలా కనబడుతుందో అలా రిప్రజెంట్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ యాక్సినోమెట్రిక్. ఇందులో ఏంటి, ఐసోమెట్రిక్ డ్రాయింగ్లు అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ రాద్దాం, ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అనేవి యాక్సినోమెట్రీలో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటి, వస్తువు అనేది ఒక సమ్ యాంగిల్లో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఐసోమెట్రిక్ లో. ఓకే, దెన్ ఆబ్లిక్. ఇందులో వస్తువు యొక్క ఒక ఫేస్ అనేది మనకి నేరుగా కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో రిమైనింగ్ అనేవి సర్టన్ యాంగిల్ తో ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది ఆబ్లిక్. ఓకే,
నెక్స్ట్ మల్టీవ్యూ ప్రొజెక్షన్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. సో దీన్ని డ్రా చేద్దాం. ఇక్కడ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. టీ షేప్ కదా ఉందా. ఓకే, సో దీన్ని 3Dలో ఓకే సో ఇలా ఉంటుంది కదా. మనం ఇది టాప్ అంటే టాప్ సైడ్ ఇలా చూస్తాం. ఇది సైడ్ అంటే ఈ సైడ్ నుంచి మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పడం అన్నమాట. ఇది ఫ్రంట్. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, సో ఇక్కడ గ్రీన్ కలర్ చూద్దాం. ఫ్రంట్ వ్యూ మనం చూసినప్పుడు ఏం కనబడుతుంది? టీ షేప్ కనబడుతుంది, రైట్? ఓకే, సో ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, రివర్స్ ట్రీ అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రంట్. ఓకే, అంటే ముందు వైపు నుంచి చూసినప్పుడు ఇలా కనబడుతుంది అనమాట. అదే మనం సైడ్ నుంచి చూసినప్పుడు ఏ షేప్ కనబడుతుంది? ఇది కనబడుతుంది, రైట్? ఈ ప్లేన్ కనబడదు ఎందుకంటే హారిజాంటల్గా ఉంది కనుక మనకి ఈ వ్యూలో చూసినప్పుడు సో ఈ రెండు కనబడతాయి అనమాట. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ అనేది కనబడుతుంది. సో ఇది సైడ్ వ్యూ. ఓకే, సో టాప్ వ్యూ చూసినప్పుడు ఏం కనబడుతుంది? ఇది కనబడుతుంది, రైట్? నెక్స్ట్ ఇది కనబడుతుంది, ఈ సైడ్ కూడా కనబడుతుంది. ఓకే, సో మనకి ఇలా. ఓకే, సో ఇదేమో ఈ సైడ్ అన్నమాట. ఓకే, ఇది ఈ సైడ్. ఓకే, ఇదేమో పైన టాప్ పోర్షన్. ఓకే, సో అలా ఇక్కడ 2D రిప్రజెంటేషన్ అనేది ప్రతి ఫేస్ కి మనం ఎలా విజువల్ గా కనబడుతుంది అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం మల్టీ వ్యూ ప్రొజెక్షన్ అని అంటాం. ఓకే, సో ఈ మల్టీ వ్యూనే మనం ఏమంటాం? ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ యాంగిల్, ఓకే, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తెలుసు కదా. ఓకే, ట్రిగ్నోమెట్రీలో కూడా డిస్కస్ చేసి ఉంటాం. దీన్ని మనం ప్లేన్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇలా కన్సిడర్ చేస్తే ఓకే, సో ఇలా ఉంటుంది. ఇదొక ప్లేన్. ఓకే, ఇది ఒక ప్లేన్ అనుకుంటే, బట్ మన ఇక్కడ 2Dలో చేద్దాం, మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా. ఓకే, సో ఇలా ఉంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదా, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో ఇలా 4 కేటగిరీ అంటే క్వాడ్రంట్స్కి మనం డివైడ్ చేసి దాన్ని మనం ఎక్కడైతే మనం ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి వ్యూస్ అనేవి అప్టైన్ చేస్తామో దాన్ని ఆ యాంగిల్ ప్రొజెక్షన్ అని అంటారు అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్లో మనం ఆబ్జెక్ట్ని వస్తువు నుంచి ఆ ప్రొజెక్షన్స్ గీస్తాం. దాన్ని మనం ఏమంటాం? ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అని అంటారు అనమాట. ఓకే, సెకండ్ అండ్ బేసిక్గా మనది సాధారణంగా వాడుకలో ఉండదు ఇది. ఓకే, సో థర్డ్ యాంగిల్ ఏంటి? వస్తువు అనేది 3 క్వాడ్రంట్లో ఊహించుకొని గీస్తారు అనమాట. ఇది మేజర్గా థర్డ్ అనేది అమెరికా లాంటి దేశాలు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ యాంగిల్ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే అది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇక్కడ ప్లేస్ చేస్తే సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, అలాగా అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్ట్ని ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లేస్ చేస్తే అది ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్ అనమాట. ఇది కూడా ప్రాక్టికల్గా ఉపయోగించరు. ఓకే, సో ఈ రెండు ప్రాక్టికల్గా యూజ్ చేయరు అనమాట. ఓకే, సో మేజర్గా యూజ్ చేసేవి ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్. ఓకే, సో ఇది అమెరికన్ స్టాండర్డ్ అన్నమాట. ఓకే, అమెరికా వాళ్ళు యూజ్ చేస్తారు థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్కి. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వ్యూస్ కూడా బేస్డ్ ఆన్ దట్ రిలేటెడ్గా మనకి ఇచ్చారనమాట. ఓకే, ఇది కొంచెం కన్సిడర్ చేయండి, చిన్న మిస్టేక్ ఇది. ఓకే, సో సేమ్ అన్నిటికీ ఒకే ఆబ్జెక్ట్ యూజ్ చేసాం. ఓకే, సో ఇది మనం ప్లేస్ చేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యాంగిల్ ఒకటి చూద్దాం. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుంది, రైట్? సో యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ట్యాపర్డ్గా. ఓకే, సో మీరు ఇమేజిన్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. మనం ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదా.
సో ఇటు నుంచి మనం చూసేటప్పుడు ఏం కనబడుతుంది, ఇది అవుటర్ సిలిండర్ కదా. ఓకే, సిలిండర్ షేప్లో ఉంది, ఇది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, అలా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ కనబడుతుంది. అంతే, మరి ఇంకా బ్యాక్ సైడ్ ఇలా విజువల్గా ఉంటుంది కనుక, రైట్, మనం ప్రొజెక్ట్ని ఇస్తాం కనుక ఇది ట్యాప్డ్ కదా, సో దీంతో మరి కనబడదు అనమాట. ఓన్లీ 2D ప్రొజెక్షనే కనుక మనకి ఈ అవుటర్ సైడ్ ఇది, ఇక్కడ అవుటర్ సైడ్ సర్కిల్, ఇన్సైడ్ సర్కిల్ సేమే కదా, సేమ్ పొజిషన్లోనే సర్కిల్స్ అనేవి ఉంటాయి కనుక ఈ సర్కిల్ అది కనబడుతుంది అనమాట. ఓకే, సో అలా మనం ప్రొజెక్షన్స్ అనేవి చేస్తాం. సో ఇక్కడ ఏంటి మనకి మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే, సపోజ్ ఇది హ్యాలో కాకుండా ఉందనుకోండి. ఓకే, సో ఇలా ఉంది. ఓకే, అప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ సర్కిల్ని యాజ్ ఇట్ ఈస్ ప్రొజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది ఒక ప్లేన్ కదా, ప్లేన్లో ఊహించుకోండి, ప్లేన్ మీద మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో వీటిని, సో దీన్ని మనం హిడెన్గా చేస్తాం అన్నమాట. అంటే బ్యాక్ సైడ్ ఉంది కనుక హిడెన్ డ్రాయింగ్ అనేది వేస్తాం, అంటే ఇది బ్యాక్ సైడ్ ఉన్నట్టు. ఓకే, అలాగా. అదే మనం సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ ఇది చూద్దాం, సేమ్ ఆబ్జెక్టే కదా, ఇలా పెడతాం, అప్పుడు ఏమవుతుంది, ఈ సర్కిల్ కనబడుతుంది, ఈ సర్కిల్ కనబడుతుంది కదా. సో ఈ సర్కిల్ ఇలా వచ్చేస్తుంది ఈ ప్లేన్ మీదకి, ఇది కూడా క్లియర్గా కనబడుతుంది అనమాట. ఓకే, సో అలా మనం ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉంది, మనకి వ్యూ ఎలా అప్టైన్ చేస్తున్నాం అనేది బేస్ చేసుకొని మనం ప్రొజెక్షన్స్ అనేవి చేయాలి. అదర్వైజ్ మనకి ఏంటి, రాంగ్గా మనం పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది బేసిక్గా కేటగిరీస్ అన్నమాట. ఓకే, మెథడ్స్ ఆఫ్ ప్రొజెక్షన్లో ఫస్ట్ మనం పిక్టోరియల్ ప్రొజెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే ఒక వస్తువు యొక్క పూర్తి వివరాలు, అంటే పొడవు, వెడల్పు అండ్ ఎత్తు అనేది ఒకే వ్యూలో కనబడడం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి డైమెన్షన్ ఎంత ఉంది అనేది. ఓకే, సో 45 ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ 20 ఇచ్చాడు, ఇక్కడ 10, 20. ఓకే, సో ఇక్కడ కూడా 10 అనమాట, అంటే ఈ పోర్షన్ 10 ఇచ్చాడు, అంటే ఇక్కడ కూడా అంటే సిమెట్రీ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 20, అంటే ఈ పై పోర్షన్ 20, ఇది ఫుల్ లెంత్ 45. ఓకే, హైట్ 30, అలా ప్రతి డైమెన్షన్ మనకు మెన్షన్ చేశాడు అనమాట. టోటల్గా 45 కదా. ఓకే, సో అలాగా. సో ఇక్కడ మనం ఎంత 10 అనుకున్నాం కదా, బట్ ఇక్కడ టోటల్గా 45 ఇచ్చాడు, ఇక్కడ ఎంత 30 కదా, ఇక్కడ 15 వస్తుంది అనమాట. అలాగా. ఓకే, సో ప్రతిదాన్ని అలా ప్రతి డైమెన్షన్ని ఇవ్వడు, సో దానికి రిలేటెడ్గా మనం చూసుకొని చేసుకోవాలన్నమాట డైమెన్షన్స్ అనేది. రైట్, సో దీన్ని మనం వీడియో చేసాం. ఓకే, సో ఫ్రంట్ వ్యూ అంటే ఇటువైపు నుంచి చూసినప్పుడు ఎలా కనబడుతుంది, టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎలా కనబడుతుంది, సైడ్ వ్యూ చూసినప్పుడు ఎలా కనబడుతుంది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంటే ప్రతి ఫేస్కి ఏం చేశానంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి అప్లై చేశాను నేను. ఓకే, సో దట్ ఏంటంటే మీకు సపోజ్ ఫ్రంట్ వ్యూ మనకి ఎలా కనబడాలి, ఇది టాప్ కదా. ఓకే, సో ఇవి ఈ పోర్షన్, ఇక్కడ ఒక ఈ పోర్షన్ అనమాట. ఓకే, కింద మనకి ఇలా కనబడుతుంది అనమాట. అలా సో మీరు అలా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం నేను వీడియో అనేది డీటెయిల్గా డిస్కస్ చేశాను, అందులో చూద్దాం. ఓకే, సో ఇది మేజర్గా ఈ పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక 3D వస్తువును 2D ఉపరితలం, అంటే కాగితం లేదా స్క్రీన్ పై బొమ్మలాగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వస్తువు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా సహజంగా చూపిస్తుంది, అంటే వాస్తవంగా ఎలా ఉంటుందో అలా చూపించడానికి మనం పిక్టోరియల్ ప్రొజెక్షన్ అని అంటాం అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే వస్తువు యొక్క షేప్, ఓకే, సో దాని గురించి వెంటనే మనకి చూడగానే షేప్ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సపోజ్ మనం ఇందాక 2D ఇచ్చాం, ఎలా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ఇంకోలా ఉంటుంది, రైట్, టాప్ వ్యూలో ఇలా ఉంది అనుకోండి. సో ఇలావన్నీ మనం ఇమేజిన్ చేసుకోవాలి, రైట్. సో అన్ని కంబైన్ చేసుకున్న ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇమేజిన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటి, పిక్టోరియల్ ప్రొజెక్షన్ అంటే టోటల్ ఆబ్జెక్ట్ మనకి ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూసి మనం అర్థం చేసుకోగలం అనమాట. ఓకే, డిఫికల్టీ లెవెల్ అనేది ఉండదు ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో. ఓకే, సో దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే, సో ఇమేజ్లో చూపించినట్లుగా ఇది ఒక ఆకారాన్ని బాగా చూపిస్తుంది, కానీ ఆ వస్తువు యొక్క
ఖచ్చితమైన కొలతలను అర్థం చేసుకోవడానికి ఇది అంత అనువైంది కాదనమాట. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ప్రతి ఫేస్కి డిఫరెంట్ కలర్స్ అనేవి మనం అప్లై చేసాం. ఓకే, సో అలా అప్లై చేయడం వల్ల ఏంటి మనకి యూజ్ అంటే, సపోజ్ మనం ఈ సైడ్ యాంగిల్లో చూద్దాం. ఓకే, సో ఇదొక కలర్ ఉంటుంది. ఓకే, సైడ్ యాంగిల్ ఏంటి, ఇలా ఎల్ షేప్లో మనకి ఒకవేళ మనం కలర్స్ అనేవి చెప్పపోతే మీరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న గీతలు కనబడుతుంది ఈ పోర్షన్ పార్ట్, రైట్? సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ పోర్షన్ ఉంటుంది, ఇక్కడ బ్రౌన్ కలర్ పోర్షన్ ఉంటుంది. సో దట్ మనకి ఏంటంటే మీరు ఈజీగా విజువలైజ్ చేయడం కోసం నేను పెట్టాను. యాక్చువల్గా మనకు ఒకే కలర్లు ఇస్తారు, బట్ మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్ కదా మేజర్గా. ఓకే, సో దాని పర్పస్ కోసం నేను అలా ప్రతి కలర్ని డిఫరెన్షియేట్ చేశాను అనమాట. ఓకే, సో ఇది మనకి 3D అంటే పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, సో ఇది మనకి టాప్ వ్యూ. సో టాప్ నుంచి చూసినప్పుడు ఏ సర్ఫేస్ కనబడతాయి మనకి, ఈ సర్ఫేస్ కదా. ఓకే, అండ్ ఈ కలర్ సేమ్ కలర్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే కదా మనం అబ్జర్వ్ చేసాం, అంతేనా? సో నెక్స్ట్ ఏ కలర్, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఓకే, సో ఫ్రంట్ వ్యూలో మనకి ఏ పోర్షన్ కనబడుతుంది, ఈ పోర్షన్ కదా. ఓకే, అండ్ ఈ పోర్షన్. ఓకే, సో రెడ్ ఎక్కడ చూసాం. ఓకే, పింక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక రెడ్ పాయింట్. ఓకే, ఈ కలర్. ఓకే, సో బ్లూ కలర్, ఇదే కదా కనబడుతుంది. అంటే ఫ్రంట్ వ్యూ, ఇది ఫ్రంట్. సో టాప్ నుంచి ఇది టాప్ అన్నమాట, ఇది సైడ్. ఓకే, సో ఇలా చూసినప్పుడు మనకి ఎలా కనబడుతుందో అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. బట్ ఇక్కడ ఇన్ జనరల్గా 2Dలో మనకి రిప్రజెంట్ చేసినప్పుడు అక్కడ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో కలర్లో మీకు క్లియర్గా విజువల్గా మీకు బాగుంటుందని పెట్టాను, బట్ ఈ కలర్స్ బేస్ చేసుకొని లైన్స్గా మనం ఊహించుకోవాలి, దానికి బార్డర్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్లాక్ లాగా. ఓకే, సో ఇది 2D. ఓకే, ఫ్రంట్ వ్యూలో మనకి ఇలా కనబడుతుంది అన్నమాట. ఓకే, అలా విజువలైజ్ చేసుకోండి. ఇలా మనకి 2Dలో కనబడుతుంది. బ్లాక్ కలర్ వేసాం కదా, అది 2D డ్రాయింగ్ అనమాట. ఓకే, సో మీరు ఆ డిఫరెన్షియేట్ చేయడం కోసం నేను ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి పెట్టాను. ఓకే, సైడ్ వ్యూ చూద్దాం. సైడ్ వ్యూలో ఏముంది, ఈ పార్ట్ గ్రీన్ పార్ట్ కదా, బ్రౌన్ గ్రీన్. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి చిన్న లైన్ లా కనబడుతుంది అనమాట. ఓకే, సో ఈ పోర్షన్. ఓకే, అలా మనకి 2D డ్రాయింగ్లో కనబడుతుంది. ఓకే, సో బెటర్ విజువల్కి మనం అలా డిజైన్ చేసాం. ఓకే, సో సింపుల్గా వ్యూస్ అనేవి మీరు మెన్షన్ చేశాను కదా, సో అలా మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి కోసం ఇది డిజైన్ చేసాం మనం. యూజ్ ఇట్. ఓకే, టైప్స్ ఆఫ్ పిక్టోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో అందులో ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. ఓకే, సో స్లాంటింగ్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, సో ఆబ్లిక్ అంటే ఏంటి, వాల్గా లేదా యాట్వాల్గా. అంటే యాట్వాల్గా అంటే ఏంటి, స్లాంటింగ్ అనే కదా అర్థం. ఓకే, సో దట్ ఈస్ వై ఐ మెన్షన్ హియర్. ఓకే, సో ప్రొజెక్టర్లో యాంగిల్ అనేది ఏంటంటే, ఇందులో వస్తువు నుండి వచ్చే ప్రొజెక్టర్స్ అంటే ట్రాక్లు ఉంటాయి కదా, అవి ప్లేన్ అంటే పిక్చర్ ప్లేన్ మీద దానికి పర్పెండిక్యులర్గా కాకుండా కొంత యాంగిల్తో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇందులో ఏంటంటే ఫ్రంట్ ఫేస్ వస్తువు యొక్క ముందు భాగం ఉంటుంది కదా, అది సమాంతరంగా ఉంటుంది అనమాట. సో దట్ ఏంటి, దానికి అసలు పరిమాణం అండ్ ఆకారం అంటే ట్రూ సైజ్ అండ్ షేప్ అనేది స్పష్టంగా కనబడుతుంది అనమాట. ఓకే, సో మిగిలిన కొలతలు ఏంటి, 2 డైమెన్షన్ అడ్డంగా అంటే హారిజాంటల్గా ఉండే, 3 డైమెన్షన్ అనేది సాధారణంగా అరౌండ్ 30 degrees 45 degrees లేదా 60 degrees కోణంలో గీయబడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఇస్ అబౌట్ ద ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకే, సో ఇమేజ్లో చూపించినట్టు ఇది అబ్జర్వర్ అంటే మనం అనుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో అది ఒక ఇన్ఫినైట్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని ఈ ప్లేన్ పై
ఈ రేఖల ద్వారా మనం ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, ప్రొజెక్టింగ్ లైన్స్ ద్వారా మనం ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇందులో ప్యారలల్ లైన్స్ ఆఫ్ సైట్ అంటే ఏంటంటే ఈ పిక్చర్ ప్లేన్కి ఒక వాల్గా ఉంటాయి అనమాట, అంటే ఆబ్లిక్గా ఉంటాయి అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్, అందులో ఫస్ట్ వన్ ఏంటి, క్యావలియర్ ప్రొజెక్షన్ అనమాట. ఇందులో ప్రొజెక్షన్ లైన్ అనేవి ఏంటంటే ప్రొజెక్షన్ ప్లేన్తో 45 డిగ్రీస్ కోణాన్ని చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో వస్తువు యొక్క కొలతలు అనేవి పూర్తి స్థాయిలో గీయబడతాయి, అంటే ఫుల్ సైజు ఉంటుందన్నమాట. అంటే ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు అండ్ హైట్ లేదా డెప్త్ అనేవి అక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తామో సేమ్ అనేది రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఫుల్ సైజులో. ఓకే, వస్తువు ఎంత కొలతలతో ఉంటుందో అంతే కొలతలతో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ ప్రొజెక్షన్. ఈ క్యాబినెట్ ప్రొజెక్షన్స్ ఏంటి అంటే, సో ప్రొజెక్షన్ లైన్లు అనేవి ప్రొజెక్షన్ ప్లేన్తో ఒక నిర్దిష్టమైన కోణాన్ని చేస్తాయి అన్నమాట. ఓకే, ఇందులో వస్తువు యొక్క డెప్త్ అనేది సగానికి తగ్గించి గీస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది డెప్త్ అన్నమాట. ఓకే, ఈ సైకిల్ అని చూసారా, ఇది రియల్గా ఉన్న డైమెన్షన్కి హాఫ్ సైజ్కి తగ్గించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, డెప్త్ మిగతాది అంతా ఫుల్ సైజులో వేస్తారు. ఓకే, సో ఇది మన ఇష్టం ఈ యాంగిల్ అనేది. ఓకే, ఈ యాంగిల్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ క్లినోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఇదేంటి, సాధారణంగా క్యావలియర్ అండ్ క్యాబినెట్ ప్రొజెక్షన్లో వస్తువు యొక్క ప్రధాన ముఖం ప్రొజెక్షన్కు సమాంతరంగా ఉంటుందన్నమాట. ఓకే, సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే వస్తువు యొక్క కోణం తిప్పినప్పుడు ఏర్పడే ప్రొజెక్షన్ మనం క్లినోగ్రాఫిక్ ప్లేన్ అని పిలుస్తారు అనమాట. ఇది ప్రధానంగా క్రిస్టలోగ్రఫీ వంటి వాటిలో ఉపయోగపడుతుంది అనమాట మేజర్గా. ఓకే, పెర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. ఈ పెర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అనేది ఏంటంటే ఒక లీనియర్ ప్రొజెక్షన్ పద్ధతి అనమాట. ఓకే, సో ఇందులో మనకి 3D ఇమేజెస్ అంటే 3D వస్తువుల్ని ఒక పిక్చర్ ప్లేన్ పైన మనం చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే కన్వర్జెంట్ ప్రొజెక్షన్. ఓకే, సో రేస్ అనేవి కన్వర్జెంట్, డైవర్జెంట్ మీకు ఐడియా ఉంటుంది కదా. కన్వర్జెంట్ అంటే ఒక పాయింట్ దగ్గరికి కలుస్తాయి అనమాట. డైవర్జెంట్ అంటే ఏంటి, ఒక పాయింట్ నుంచి ఇలా బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఐడియా ఉంది కదా మీకు, లెన్సెస్ కాన్సెప్ట్లో ఫిజిక్స్లో మనం నేర్చుకుంటాం, రైట్. సో ఇలాగా మనకి దీన్ని మనం కన్వర్జెంట్ ప్రొజెక్షన్ కూడా అంటాం అనమాట దీన్ని. ఓకే, సో ఈ పేరు గుర్తుంచుకుంటే మీకు పెర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే వస్తువు నుండి వచ్చే ప్రొజెక్షన్ లైన్ లేదా కాంతి కిరణాలు ఒకే బిందువు దగ్గర కలుస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ పద్ధతిలో మనకి ఒక వస్తువు వ్యూయర్కి అంటే ఎవరైతే చూస్తారో అతనికి దూరంగా జరిగే కొద్దీ అది పరిమాణం అనేది చిన్నగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇంకొంచెం ఇలా దూరంగా జరిగింది అనుకోండి, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఇంకా చిన్నగా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మేజర్గా మనకి రియల్గా మనం ఎలా ఆబ్జెక్ట్ని చూస్తామో ఆ విజువల్స్ పర్స్పెక్టివ్లోనే మనకి ఇక్కడ ఈ ఇమేజ్ అనేది కనబడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మార్కెటింగ్ రంగంలో ఏంటంటే వస్తువులను సహజంగా అండ్ ఆకర్షణీయంగా చూపించడానికి మార్కెటింగ్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, సో ఇంజనీర్లు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఉపయోగించరు అనమాట, ఎందుకంటే ఇది వస్తువు యొక్క అసలు అంటే ఎగ్జాక్ట్ సైజెస్ని, ఆకారాన్ని ఖచ్చితంగా చూపించలేదు అనమాట. సో మనం ఇంజనీర్స్ అనే వాళ్ళు దీన్ని యూజ్ చేయరు ఈ పెర్స్పెక్టివ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ని ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ నుంచి వెలువడే రేస్ అనేవి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ద్వారా ప్రయాణించి ఒక సింగిల్ వ్యూ పాయింట్ అంటే అబ్జర్వర్ ఉన్నారు కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గర కలుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రొజెక్షన్ ప్లేన్ పై ఉన్న చిత్రం అనేది వస్తువు కంటే చిన్నదిగా ఉండడం గమనించవచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, సో ఈ ఆబ్జెక్ట్ చూడండి. ఓకే, సో చిన్న ఆబ్జెక్ట్ ఒక పెట్టి లాంటిది ఉంది కదా, సో దాన్ని చూస్తున్న వ్యక్తి అంటే అబ్జర్వర్ మధ్య ప్రొజెక్షన్ ఎలా జరుగుతుందో చూపించడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఇందులో ఏంటి మనకి ప్రొజెక్షన్ లైన్స్ అనేవి నాన్ ప్యారలల్. ఓకే, సో అది గుర్తుంచుకోండి. నాన్ ప్యారలల్ ప్రొజెక్షన్
రేస్. ఓకే ఓకే ప్యారలల్గా ఉండవు, అంటే సమాంతరంగా ఉండవు అనమాట, నాన్ ప్యారలల్గా ఉంటాయి. ఓకే అంటే ఎందుకంటే ఇది కన్వర్జింగ్ కదా. ఓకే ప్యారలల్గా ఉండవు. సో ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ సింగిల్ వ్యూ పాయింట్ అనమాట. ఇదేంటంటే ఈ ప్రొజెక్షన్ విధానంలో లైన్ ఆఫ్ సైట్ అనేది ఒకే బిందువు నుంచి విడుదలవుతుంది అనమాట. సో దీన్నే మనం సింగిల్ వ్యూ పాయింట్ అని అంటారు అనమాట. ఓకే టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వన్ పాయింట్ ప్రొజెక్షన్, దీన్నే ప్యారలల్ ప్రొజెక్షన్ అని కూడా అంటారు. ఓకే సో ఏదైనా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రధాన యాక్సిస్ అంటారు కదా, అంటే ప్రధాన అక్షం అంటారు యాక్సిస్ని. ఓకే సో ప్రొజెక్షన్ ప్లేన్ ఖండించినప్పుడు లేదా ప్రొజెక్షన్ ప్లేన్ ప్రధాన అక్షానికి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే సో ప్రొజెక్షన్ ప్లేన్ అనేది పెర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఇంటర్సెక్ట్ విత్ ప్రొజెక్షన్ ప్లేన్. ఓకే సో దిస్ ఈస్ ద కండిషన్ అనమాట. సో ఈ వన్ పాయింట్ ప్రొజెక్షన్ని డ్రా చేయడం అనేది చాలా ఈజీ. ఓకే సో దీనికి ఒకే ఒక వానిషింగ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సెకండ్ వన్ యాంగులర్ ప్రొజెక్షన్ లేదా 2 పాయింట్ ప్రొజెక్షన్ అని అంటారు. ఓకే సో ఇందులో ఏంటంటే ప్రొజెక్షన్ ప్లేన్ రెండు ప్రధాన అక్షాలను ఖండించినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇది పాయింట్ నుంచి మనం ఇలా డ్రా చేస్తే ఈ ప్లేన్ అనేది దీనికి పెర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఓకే సో ఇక్కడ ఏంటి, ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ అనమాట. ఓకే సో ఈ రెండు ప్లేన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఇది అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే సో ఇందులో ఏంటి అంటే ఇది వస్తువు యొక్క డెప్త్ మరింత స్పష్టంగా మనకి చూపిస్తుంది అనమాట ఇందులో. ఓకే సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇది డెప్తే కదా. ఓకే సో ఇందులో క్లియర్గా మనకి డెప్త్ అనేది విజిబుల్గా చూపిస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ దీనికి ఏంటంటే రెండు వానిషింగ్ పాయింట్లు ఉంటాయి. ఓకే 2 పాయింట్ అంటే 2 వానిషింగ్ పాయింట్స్ ఉంటాయి, 3 పాయింట్ అంటే 3 వానిషింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే సో అది ఈజీ గుర్తుంచుకోండి బై నేను. ఓకే సో 3 పాయింట్ ప్రొజెక్షన్ లేదా ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకే సో ఇందులో ఏంటి అంటే మూడు ప్రధాన అక్షాలు ప్రొజెక్షన్ ప్లేన్ ఖండించినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే సో నాకు తెలిసి ఇక్కడ మీకు విజిబుల్గా క్లియర్ కనబడట్లేదు కదా. ఓకే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఓకే సో ఈ 3 పాయింట్ ప్రొజెక్షన్ ఏంటి, మూడు ప్రధాన అక్షాలు ప్రొజెక్షన్ ప్లేన్ ఖండించినప్పుడు ఇది ఏర్పడుతుంది అనమాట. ఇందులో ప్రొజెక్షన్ ప్లేన్కి ఏంటంటే సమాంతరంగా ఏ యాక్సిస్ అనేది ఉండదు. ఓకే సో దీన్ని గీయడం అన్నిటికంటే చాలా కష్టం అన్నమాట. ఓకే సో దీనికి మూడు వానిషింగ్ పాయింట్లు అనేవి ఉంటాయి. ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1 పాయింట్ నుండి 3 పాయింట్ ప్రొజెక్షన్ వరకు వెళ్ళే కొద్దీ మనకేంటి వస్తువు యొక్క యాంగిల్ అండ్ దాని పరిమాణం అనేది మరింత క్లిష్టంగా అండ్ వాస్తవికంగా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే సో ఈ యాక్సినోమెట్రీని మనం ఎలా గుర్తుంచుకున్నాం, 3D అంటే అన్ని డైమెన్షన్స్ మనం ఈ ఇమేజ్లో చూడవచ్చు అనమాట, అంటే ఈ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్లో. ఓకే లైక్ లెంత్, విడ్త్, ఓకే హైట్ లేదా డెప్త్. ఓకే సో ఇలాంటివన్నీ మనం ఈ ఆబ్జెక్ట్ని డ్రా చేయడం ద్వారా మనం చూడవచ్చు. ఓకే సో ఈ ఆక్సినోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే దీనిలో వస్తువు యొక్క మూడు వైపులా ఒకే వ్యూలో కనిపిస్తాయి అన్నమాట. ఓకే సో వస్తువును ఒక నిర్దిష్ట కోణంలో ఉంచడం వల్ల దాన్ని మూడు మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఎడ్జెస్ అనేవి ప్రొజెక్షన్ ప్లేన్ కు వాలి ఉంటాయి అన్నమాట. ఓకే సో ఇందులో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐసోమెట్రిక్. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ లో ఏంటంటే ఇందులో ఒక క్యూబ్ యొక్క మూడు ముఖాలు అంటే మూడు ఫేస్లు ఉంటాయి కదా. ఓకే ఒక ప్లేన్ తో సమానమైన కోణాలను చేస్తుంది అనమాట. ఓకే సో ఈ మూడు అక్షాలు అండ్
మూడు కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, సో అంటే 120 ఈచ్ ఉంటుంది అనమాట ఇలాగ. ఓకే, సో నెక్స్ట్ డైమెట్రిక్. ఇందులో ఏంటంటే క్యూబ్ యొక్క రెండు ముఖాలు ప్లేన్తో సమానమైన కోణాలను చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే రెండు యాక్సిస్ ఉంటాయి కదా, అండ్ రెండు కోణాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 105 105 ఉంది కదా, సో ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ టూ ఈక్వల్ యాక్సిస్. సో టూ ఈక్వల్ యాక్సిస్ అండ్ టూ ఈక్వల్ యాంగిల్స్ అన్నమాట. ఓకే, అండ్ ట్రైమెట్రిక్ లో ఏంటి, ఇందులో క్యూబ్ యొక్క మూడు ముఖాలు ప్లేన్తో వేరు వేరు కోణాలను చేస్తాయి అన్నమాట, అంటే అన్ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, 120 150 90 అని అబ్జర్వ్ చేస్తారు కదా. ఓకే, అలాగే ఇందులో ఏంటంటే ఏ అక్షం లేదా కోణం అనేది సమానంగా ఉండదన్నమాట. ఓకే, సో 0 ఈక్వల్ యాక్సిస్ అండ్ 0 ఈక్వల్ యాంగిల్స్, ఇది గుర్తుంచుకుంటే సరిపోద్ది మూడు పాయింట్లు. ఓకే, మేజర్గా. ఓకే, సో దట్స్ అబౌట్ ద యాక్సోనోమెట్రిక్ ప్రొజెక్షన్. ఓకే, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్. ఇందులో ఏంటంటే వస్తువు యొక్క మూడు మ్యూచువల్ పెర్పెండిక్యులర్ ప్లేన్స్ అనేవి చూసే వాళ్ళకంటే అబ్జర్వర్ కి సమానమైన కోణంలో కనిపించేలా చూపే పద్ధతిని ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని అంటారు అనమాట. ఓకే, సో ఇందులో మనకి లెట్స్ టేక్ ఏ. ఓకే, సో ఇది ఒక పాయింట్ కదా. ఓకే, సో ఒక బిందువు ఏ వద్ద కలిసినప్పుడు ఒకదానితో ఒకటి 120 డిగ్రీస్ కోణాన్ని ఏర్పరిచే మూడు రేఖలు అంటే లైక్ ఏబి, ఓకే, అండ్ ఏడి, ఓకే, అండ్ ఏఈ. ఓకే, సో ఇవి మూడు మ్యూచువల్ పెర్పెండిక్యులర్ యాక్సిస్ ఇవి. ఓకే, సో ఇక్కడ ఐసోమెట్రిక్ లైన్స్ అంటే ఏంటంటే ఐసోమెట్రిక్ అక్షాలకు సమాంతరంగా ఉండే రేఖలను ఐసోమెట్రిక్ రేఖలని అంటారు అనమాట. ఓకే, అదే నాన్ ఐసోమెట్రిక్ లైన్స్ అంటే ఏంటి, అక్షాలకు సమాంతరంగా లేని రేఖలను నాన్ ఐసోమెట్రిక్ రేఖలని అంటారు. ఓకే, లైన్స్. ఓకే, ఐసోమెట్రిక్ ప్లేన్స్. ఇందులో ఏంటంటే క్యూబ్ యొక్క ముఖాలకు లేదా ఐసోమెట్రిక్ యాక్సిస్ కి సమాంతరంగా ఉండే తలాలను మనకి ఐసోమెట్రిక్ తలాలని అంటారు అనమాట. ఓకే, అంటే ఐసోమెట్రిక్ ప్లేన్స్ అన్నట్టు. ఓకే, ప్లేన్స్ ని తెలుగులో తలాలు అంటారు కదా. ఓకే, సో ఐసోమెట్రిక్ ప్లేన్స్ రెడ్ లైన్స్ లో మనం రిప్రజెంట్ చేసాం కదా. సో సారీ, ఐసోమెట్రిక్ యాక్సిస్ అవి రెడ్ లైన్ లో ఉన్నవి. ఓకే, సో ఇవి మనకి ప్లేన్స్. ఓకే, ఇది ఒక ప్లేన్. ఓకే, ఇది ఒక ప్లేన్ అనమాట. అలాగా 3 ప్లేన్స్ అనమాట మ్యూచువల్ పర్పెండిక్యులర్. సో ఇక్కడ నాన్ ఐసోమెట్రిక్ ప్లేన్స్ అంటే ఏంటి, ఐసోమెట్రిక్ ప్లేన్స్ కి సమాంతరంగా లేని వాటిని నాన్ ఐసోమెట్రిక్ ప్లేన్స్ అని అంటారు అనమాట. ఓకే, సో ఐసోమెట్రిక్ స్కేల్. ఓకే, సో ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ ఐసోమెట్రిక్ స్కేల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ లో వస్తువు యొక్క అసలు పొడవు కంటే కొంతమేర తగ్గి కనిపిస్తుంది కదా. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఐసోమెట్రిక్ స్కేల్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఎక్కడ రాదు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఐసోమెట్రిక్ లెంత్ ఈక్వల్స్ టు 0.816, ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసాం. ఓకే, టైమ్స్ ద ఒరిజినల్ లెంత్. ఓకే, ఒరిజినల్ లెంత్. ఓకే, సో దట్ ఈస్ ద ఐసోమెట్రిక్ స్కేల్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ప్రీవియస్ గా మనం చెప్పాం కూడా. ఓకే, సో ఇదేంటి అంటే బేస్ లైన్ నుండి ఐసోమెట్రిక్ యాక్సిస్ అంటే ఇవి కదా. ఓకే, ఇది బేస్ లైన్. సో ఈ బేస్ లైన్ నుండి ఐసోమెట్రిక్ యాక్సిస్ అనేవి అరౌండ్ 30 డిగ్రీ కోణంతో మనకి ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మేజర్ యూజ్ ఏంటి అంటే మనకి 3D ఇమేజెస్ ఉంటాయి కదా.
సో ఆ 3D ఇమేజెస్ని మనం 2 డైమెన్షనల్గా మన పేపర్ మీద డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అంటే మనకు అర్థమయ్యేలా డ్రా చేయడం కోసం ఈ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ని యూజ్ చేస్తారు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఐసోమెట్రిక్ వ్యూ అండ్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఐసోమెట్రిక్ వ్యూలో ఫస్ట్ మనం కొలత అంటే స్కేల్ పెర్స్పెక్టివ్లో చూస్తే, సో ఇది యాక్చువల్ స్కేల్తో గీయబడుతుంది అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ ఎంత డైమెన్షన్స్ ఉంటుందో సో అదే డైమెన్షన్స్తో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి డ్రా చేయబడతాయి. ఓకే, సో అదే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఏంటంటే ఇది ఐసోమెట్రిక్ స్కేల్తో గీయబడుతుంది. ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, 0.816 టైమ్స్ యాక్చువల్ లెంగ్త్తో ఇది డ్రా చేయబడుతుంది అనమాట. సో కంపారిటివ్లీ ఒరిజినల్ డైమెన్షన్ అంటే యాక్చువల్ సైజ్ కన్నా ఇది కొంచెం తగ్గించబడి ఉంటుంది అనమాట ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో. ఓకే, సో లెంత్ పెర్స్పెక్టివ్లో ఏంటి, ఐసోమెట్రిక్ యాక్సిస్ ఉంటాయి కదా, అవి సమాంతరంగా ఉండే లైన్లు వాటి ట్రూ లెంత్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో లైన్ల పొడవు అసలు పొడవు కంటే కొంచెం తగ్గించబడి ఉంటుంది అన్నమాట. సో 0.816 టైమ్స్ ద యాక్చువల్ లెంత్. ఓకే, సో దీన్నే మనం అలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, అడిగే ఛాన్స్ కూడా ఉంది, √2/√3 టైమ్స్ ద యాక్చువల్ లెంత్. ఓకే ఓకే, ఇక్కడ 6 మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇందులో రేషియో ఏంటి అంటే ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో పొడవు అనేది √2/√3 టైమ్స్ ద యాక్చువల్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో యాంగిల్స్ అనేవి వస్తువు యొక్క పొడవు అండ్ వెడల్పు, ఓకే, హారిజాంటల్ లైన్ నుంచి మనకి 30 degrees యాంగిల్లో ఉంటుందన్నమాట, ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఓకే, సో అండ్ ఎత్తు అనేది ఏంటంటే 90 degrees కోణంలో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కొలతలు కూడా తగ్గుతాయి, ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో ఏంటి అంటే వస్తువుల కొలత కంటే 18.4, ఓకే, అంటే 0.816 అంటే పర్సంటేజ్లో ఎంత మనకి 81.6% కదా. ఓకే, అంతే కదా. సో దాన్ని ఇక్కడ పర్సంటేజ్లో రాశాడు. రిమైనింగ్ ఎంత తక్కువలో ఉంటుందంటే 18.4% లెస్ దెన్ ద యాక్చువల్ డైమెన్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, సో ఇది మేజర్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో సర్కిల్ ఎలా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సర్కిల్ అనేది దీర్ఘవృత్తం అంటే ఎలిప్స్ ఆకారంగా మారుతుంది. స్క్వేర్ అనేది రాంబస్, ఓకే, స్క్వేర్ అనేది రాంబస్ గా మారుతుంది. రెక్టాంగులర్ అనేది పారలోగ్రామ్ గా మారుతుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సాధారణంగా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో మనం 4 రకాల ప్రొజెక్షన్ పద్ధతులు మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అందులో ఫస్ట్ ఏంటి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్, సెకండ్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్, థర్డ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఏంటి యాక్చువల్ అంటే ట్రూ లెంత్ కి అండ్ ఐసోమెట్రిక్ లెంత్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో యాక్చువల్ లెంత్ అనేది 45 degrees దగ్గర ఉంటే ఐసోమెట్రిక్ లెంత్ అనేది అంత 30 degrees దగ్గర ఉంటుంది అనమాట. సో అలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో ఇందులో ఏంటి, ప్రొజెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఓకే, సో ప్రొజెక్షన్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి, బట్ ప్లేన్ కి ఎక్కడ మనకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగా అది గుర్తుంచుకోండి. సో ఒకటే ఇలా పర్పెండిక్యులర్ ఉంచుదాం, ఓకే, ఫర్ రెఫరెన్స్. సో ప్రొజెక్టర్లు అనేవి ఏంటంటే మనకి ఇమాజినరీ లైన్స్, రైట్. సో ఒకదానికొకటి ప్యారల్ గా అంటే సమాంతరంగా ఉండి ప్రొజెక్షన్ తలం అంటే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు దాన్ని ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని అంటాం. ఓకే, సో ఇందులో మేజర్గా ఏంటి, 3D రిప్రజెంటేషన్, ఒక వస్తువును 3 కోణాల్లో అంటే పొడవు వెడల్పు ఎత్తులో చూపిస్తుంది అనమాట. ఓకే, 2D వ్యూస్ ఏంటంటే ఈ పద్ధతిలో 3D వస్తువును వివిధ కోణాల నుండి చూసినప్పుడు 2D రూపంలో మనం గీస్తాం. అంటే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. రైట్ సైడ్ వ్యూ అంటే టాప్ వ్యూ అంటే ఏంటి, వస్తువును పైనుండి చూసినప్పుడు ఎలా ఉంటుందో మనం చూడడం, అంటే అలా డ్రా చేయడం అనమాట. ఓకే, అదే ఫ్రంట్ వ్యూ ఏంటి, వస్తువును ఎదురుగా ఉన్నప్పుడు కనిపించే ఆకారం అనమాట.
రైట్ సైడ్ నుంచి చూస్తే అది రైట్ సైడ్ వ్యూ. ఓకే, సో అలాగే. సో ఇందులో ఏంటంటే ప్రతి ప్రొజెక్షన్ వ్యూ అనేది ఒక వస్తువు యొక్క కేవలం 2 కొలతలను మాత్రమే సూచిస్తుంది అనమాట. ఒక 3 డైమెన్షనల్ వస్తువు గురించి పూర్తి సమాచారం తెలియాలంటే కనీసం 2 లేదా 3 వ్యూస్ అనేవి అవసరం మనకి. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సో దీన్ని డ్రా చేయాలి. ఓకే, సో ఇదేంటి, ఇది టాప్ వ్యూ, రైట్. ఈ పోర్షన్ ఏమో మనకి ఇది ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ పోర్షన్ ఏమో ఇది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక 10, ఓకే, ఇదో 20 ఇచ్చాడు అనుకోండి. సో దీంతోనే మనం మొత్తం ఈ ఆబ్జెక్ట్ ని డ్రా చేయలేం కదా. ఓకే, సో ఇదే మనం ఊహించుకొని గీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే, రైట్. సో 3Dలో ఊహించుకుంటారు, రైట్, అంతే కదా. సో ఇలా మన ఆబ్జెక్ట్ ఉందా లేదు, సో ఒక ప్రొజెక్షన్ వ్యూ అనేది మనకి ఇక్కడ సరిపోదు, రైట్. సో మినిమం ఎంత, 2 లేదా 3 వ్యూస్ అనేవి మనకు అవసరం అన్నమాట. ఓకే, సో ఈ టాప్ యాంగిల్ చూడడం ద్వారా మనకి సెగ్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి షేప్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అదే సైడ్ వ్యూ ఉండడం వల్ల ఇక్కడ స్టెప్ ఉందని అర్థం అవుతుంది, రైట్. ఈ స్టెప్ అంటే ఇక్కడ ఇలా ఉంది కదా, ఎల్ షేప్ లో. ఓకే, అలా ఉంది అని మనం అబ్జర్వ్ చేస్తాం. అదే సైడ్ వ్యూ ఏంటి, ఇది ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. సో ఇక్కడ ఇలా కట్ ఉంది, ఈ రెండే కనబడతాయి మనకి, రైట్, అంతే కదా. ఈ హిడెన్ గా ఇక్కడ ఇలా వచ్చిందంటే ఇక్కడ కట్అవుట్ ఉన్నట్టు, హిడెన్ డాట్ లైన్స్ అలా ఉన్నాయంటే అది కటింగ్ ఉన్నట్టు అనమాట. ఓకే, బ్లైండ్ హోల్స్ అలా ఉన్నప్పుడు మనకి డాటెడ్ లైన్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ కాంప్లికేటెడ్ గా ఉన్న 3D ఆబ్జెక్ట్స్ ని ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ కోసం సులభమైన 2D భాగాలుగా విడగొట్టి చూపించడమే ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. క్వాడ్రంట్ సిస్టమ్, ఇది ఏంటంటే 2 ముఖ్యమైన ప్రొజెక్షన్ ప్లేన్స్. ఓకే, సో ఇది వెర్టికల్ ప్రొజెక్షన్ ప్లేన్, ఇదేమో హారిజాంటల్ ప్రొజెక్షన్ ప్లేన్. ఓకే, సో ఈ 2 ప్రొజెక్షన్ ప్లేన్స్ అనేవి పెర్పెండిక్యులర్ గా అంటే మ్యూచువల్ పెర్పెండిక్యులర్ గా ఖండించినప్పుడు మనకి 4 క్వాడ్రంట్స్ అనేవి ఏర్పడతాయి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అన్నమాట. ఓకే, సో ఏంటి కౌంటర్ క్లాక్ వైజ్ లో మనకి రిప్రజెంట్ చేస్తాం, అంటే 1 2 3 అనేవి కౌంటర్ క్లాక్ వైజ్ లో మనకి ఉంటాయి. అలా గుర్తుంచుకోండి, 1 2 అని కౌంటర్ క్లాక్ వైజ్ లోనే మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఓకే, సో వెర్టికల్ ప్లేన్ అంటే ఇది. ఓకే, అంటే నిలువుగా ఉండే ప్లేన్ అన్నమాట. హారిజాంటల్ ప్లేన్ అంటే మనకి సమాంతరంగా ఉండే ప్లేన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ క్వాడ్రంట్ల వారీగా మనకి వస్తువు ఉండే స్థానాన్ని మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో మనకి ఫస్ట్ క్వాడ్రంట్, ఓకే, ఇది క్వాడ్రంట్ ఆబ్జెక్ట్ లొకేషన్ అన్నమాట. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వెర్టికల్ ప్లేన్, అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఫ్రంట్ కదా. ఓకే, ఫ్రంట్ ఆఫ్ ది వెర్టికల్ ప్లేన్, ఓకే, టాప్ ఆఫ్ ది హారిజాంటల్ ప్లేన్ అంటే, లేదా అబౌవ్ ది హారిజాంటల్ ప్లేన్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం. ఓకే, సో ఇదేంటి, ఇది బిహైండ్ ది వెర్టికల్ ప్లేన్. ఓకే, అంటే వెనక ఉంది కదా వెర్టికల్ ప్లేన్ కి, అలాగే అబౌవ్ ది హారిజాంటల్ ప్లేన్. ఓకే, సేమ్ టైం ఇక్కడ అంతే. ఓకే, సో ఇది వెర్టికల్ ప్లేన్ కదా, వెర్టికల్ ప్లేన్ కి బిహైండ్ ఉంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్ కి ఇక్కడ బిలో ఉంటుంది. ఓకే, బిలో ద హారిజాంటల్ ప్లేన్. ఓకే, అదే ఎక్కడ అనుకోండి, వెర్టికల్ ప్లేన్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్ కి బిలో ఉంటుంది, అంటే బాటమ్ సైడ్ కి ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగా. ఓకే, సో దీనికి డిస్టర్బెన్స్ ఏం లేదు కదా మీకు. ఓకే, ఇట్. ఓకే, అర్థమైంది కదా. సో ఆబ్జెక్ట్ అనేది అలా ఉంటుంది అనమాట. క్లియర్గా డ్రా చేద్దాం.
సారీ. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో సో మేజర్గా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లేదా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అనేవి మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో సాధారణంగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ చెప్పాను కదా. ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం మేజర్గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఉంటుంది అనమాట. ఓకే, ప్లేస్ అయి ఉంటుంది. దట్టు ఇదేంటి అంటే అబ్జర్వర్కి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్కి అంటే ప్లేన్కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రొజెక్షన్ ప్లేన్ అనేది మనకి నాన్ ట్రాన్స్పరెంట్గా ఇమేజిన్ చేసుకోవాలి. సో దట్ ఏంటి ఈ ప్రొజెక్షన్ అయ్యేది మనకి ఇక్కడ జస్ట్ లైక్ షాడో లాగా. ఓకే, సో అది నాన్ ట్రాన్స్పరెంట్ అయితేనే కదా అక్కడ మనకి షాడో అబ్జర్వ్ చేస్తాం, రైట్. సో అలా మనకి ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తాం, మీరు అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇలా క్లాక్ వైజ్లో ఇవి రొటేట్ అవుతాయి అన్నమాట. సో మనం అంటే నెక్స్ట్ స్లైడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది XY రెఫరెన్స్ లైన్. ఓకే, సో ఇది ఇలా రొటేట్ చేయడం ద్వారా ఈ టాప్ వ్యూ అనేది మనకి ఇక్కడ పడుతుంది కదా. ఇది ఎలా కనబడుతుంది, జస్ట్ లైక్ ఇలా కనబడుతుంది కదా. ఓకే, ట్యాప్ అడుగుంటే ఇలా కనబడుతుంది. సో ఈ ప్లేన్ని మనం ఒకే తలంలో చేయాలి అంటే సో ఏమవుతుంది, ఇలా అవుతుంది మనకి. సో ఇది XY లైన్, ఇది హారిజాంటల్ ప్లేన్ ఈ టోటల్. ఓకే, వెర్టికల్ ప్లేన్ ఈ ప్రొజెక్షన్ ఎలా కనబడుతుంది కనుక ఇక్కడ ఈ వెర్టికల్ ప్లేన్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ ప్లేన్ అనేది ఇలా క్లాక్ వైజ్ ఇలా రొటేట్ అవడం వల్ల ఇక్కడ హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇమేజ్ ఉంది కదా, అది ఇలా మనకి కనబడుతుంది అనమాట. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా సర్కిల్ లాగా కనబడుతుంది. ఓకే, సో ఈ వెర్టికల్ ప్లేన్ అనేది XY లైన్. ఓకే, ఈ రిఫరెన్స్ లైన్కి అబవ్ ఉంటుంది. హారిజాంటల్ ప్లేన్ అనేది XY రెఫరెన్స్ లైన్కి కింద అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ అనేది ఏంటి, అబ్జర్వర్కి ఎదురుగా అంటే ఆపోజిట్ సైడ్లో గీయబడి ఉంటుంది అనమాట. ఓకే, సో తెలిసిందే కదా. ఓకే, నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఆబ్జెక్ట్ అంటే వస్తువు థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ కదా. ఓకే, అండ్ అబ్జర్వర్ అండ్ ప్లేన్. సో ప్రొజెక్షన్ ప్లేన్ అనేది చూసే వ్యక్తికి అండ్ వస్తువుకి మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఈ ప్లేన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అబ్జర్వర్కి ప్లేన్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వర్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ప్లేన్ ఉంటుంది అనమాట. ఓకే, సో అబ్జర్వర్ ఎప్పుడు ఈ పొజిషన్లో స్టాటిక్గా మీరు ఇమాజిన్ చేసుకుంటే సో మనం ఆబ్జెక్ట్స్ మాత్రం మారుస్తాం. ఓకే, సో ఏ క్వాడ్రంట్ని బట్టి దాన్ని డిసైడ్ చేసుకుంటే సో అదే సపోజ్ ఇక్కడ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. సో దీన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఇక్కడ మనకి కనబడుతుంది కదా. ఓకే, సో టాప్ సైడ్ వ్యూ అంటే ఏంటి, ఇక్కడ పడుతుంది. ఓకే, టాప్ సైడ్ ఎలా కనబడుతుందో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో క్లాక్ వైజ్ కనుక సేమ్ మనకి ఇక్కడ ప్రీవియస్గా చెప్పాను కదా, ఇది XY లైన్ కదా, అంటే ఇది ఈ లైన్ అనుకుంటే ఇది వెర్టికల్ ప్లేన్. ఓకే, ఇది మొత్తం వెర్టికల్ ప్లేన్, బట్ ఇక్కడ మనకి థర్డ్ క్వాడ్రంట్ కనుక ఈ ప్లేన్లలో మనం వెర్టికల్గా అబ్జర్వ్ చేస్తాం. సో ఈ వెర్టికల్ ప్లేన్ ఏమవుతుంది, XY లైన్కి బిలో ఉంది. ఇది XY లైన్ కదా. ఓకే, సో దానికి బిలోనే ఉంటుంది, అంటే ఇది వెర్టికల్ ప్లేన్. సో ఇది క్లాక్ వైజ్లో మనం టర్న్ చేస్తాం ఈ ప్లేన్ని, సో దట్ మనకి అబోవ్ అనేది హారిజాంటల్ ప్లేన్గా కనబడుతుంది. ఓకే, సో ఇన్ జనరల్ ఏంటంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మన ఇండియాలో అండ్ యూరప్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ వ్యూస్ ఇచ్చాడు. ఇది ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అంటే ఇక్కడ నుంచి ఇలా టాప్ వ్యూ ఇది. ఓకే, సో సో వెర్టికల్ ప్లేన్ ని మనం అబ్జర్వ్ ని పర్స్పెక్టివ్ చేసుకుంటే ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. బట్ మనం చూసే విధానం బట్టి ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఓకే, సో దీనికి ఎక్కడ ఫ్రంట్ వ్యూ అని ఇచ్చానని కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో అబ్జర్వర్ పాయింట్ మనం ఇప్పుడు వెర్టికల్ ప్లేన్ ని ఆపోజిట్ పెట్టుకొని చేస్తాం అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కదా. ఓకే, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది, రైట్? సో అందుకు ఓకే, దీన్ని సైడ్ వ్యూ అనుకోవచ్చు, బట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అని నేను ఫ్రంట్ వ్యూ అని మెన్షన్ చేశా. ఓకే, సో ఇక్కడ ఇది XY ప్లేన్ కదా, XY రిఫరెన్స్ లైన్. ఓకే, ఇది XY రిఫరెన్స్ లైన్ అయితే వెర్టికల్ ప్లేన్ అనేది అబవ్ ఉంటుంది, ఇది హారిజాంటల్ ప్లేన్ కదా. సో దీన్ని ఇలా రొటేట్ చేస్తాం కనుక ఈ పోర్షన్ హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇక్కడ మీరు ఫ్రంట్ వ్యూ చూసారు కదా. సో అంటే ఫ్రంట్ వ్యూ అంటే అబ్జర్వర్ పర్స్పెక్టివ్ లో ఫ్రంట్ వ్యూ ఏం కనబడుతుంది, ఈ పోర్షన్ అండ్ ఈ ప్రొజెక్షన్ అని చూసారా. సో అది ఇది. ఓకే, సో అందుకే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ మెన్షన్ చేసాం. ఓకే, ఇక్కడ వైట్గా ఇచ్చాం అంటే ఈ పోర్షన్ అనమాట. ఓకే, ఫ్రంట్ వ్యూలో ఇదే కనబడుతుంది మనకి, ఈ పోర్షన్. బట్ ఈ లైన్ అనేది మనకి డివైడింగ్ లైన్ అనమాట, అంటే రెండు పార్ట్స్ అన్నట్టు మనం రిప్రజెంట్ చేయడం కోసం అలా డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇది ఈ వెర్టికల్ ప్లేన్ మీద ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది. సో ఫుల్ ప్లేన్ తీసుకుందాం కన్సిడర్ చేయాలంటే, ఇది XY రెఫరెన్స్ లైన్ అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ టాప్ వ్యూ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద మనకు పడుతుంది కదా. ఓకే, సో ఈ టాప్ వ్యూ ఏంటి, టీ షేప్ ఉంది. నెక్స్ట్ ఈ స్లాంట్ గా ఉన్న పోర్షన్ అనేది మనకి ఇలా కనబడుతుంది బ్లాక్. ఓకే, ఓకే, సో ఇలానే పైన చూసినప్పుడు ఎలా కనబడుతుంది, మన ప్రీవియస్ కూడా ఒక వీడియోలో డిస్కస్ చేసాం కదా ఎలా కనబడుతుంది అనేది. ఓకే, 3Dగా డిఫరెంట్ కలర్స్ పెట్టి చేసాం కదా. సో ఈ షేప్ అనేది ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది అనమాట. ఓకే, ఓకే, సో ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్ అన్నట్టు. ఓకే, సో ఈ ఫ్రంట్ వ్యూ అనేది XY ర్యాక్ పైన ఉంటుంది, అంటే వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ ఉంటుంది కనుక అది XY రిఫరెన్స్ లైన్ కి పైన ఉంటుంది. టాప్ వ్యూ ఏంటి, అది హారిజాంటల్ మీద పడుతుంది కనుక మనం క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తాం, సో దట్ మనకి ఏంటి అది XY లైన్ కి కిందగా ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేసాం కదా, ఈ ఈ ప్లేన్ ఒకటి, ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్లేన్ ఒకటి. సో వాటి గురించి డిస్కస్ చేయాలంటే ఇది రైట్ వ్యూ. ఓకే, అబౌవ్ XY లైన్ ప్యారలల్ టు ద వెర్టికల్ ప్లేన్ లెఫ్ట్ ఆఫ్ ది ఎలివేషన్. అంటే ఇది ఏంటంటే, సో ఇది ఎలివేషన్ అంటే ఫ్రంట్ వ్యూకు ఎడమ వైపున XY ర్యాక్ కు సమాంతరంగా ఉంటుంది అనమాట. అదే లెఫ్ట్ వ్యూ అనుకుంటా. లెఫ్ట్ వ్యూ అంటే ఇది ఎలివేషన్ కు రైట్ సైడ్ XY ర్యాక్ కు సమాంతరంగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం థర్డ్ క్వాడ్రంట్ లో, రైట్? సో దీనికి మనకి ఫ్రంట్ వ్యూ ఏమవుతుంది అంటే అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు కదా. సో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి ఫ్రంట్ వ్యూ ఇలా కనబడుతుంది. ఓకే, సో ఇది నార్మల్గా మనం చూసే పర్స్పెక్టివ్ లో ఫ్రంట్ వ్యూ అంటే ఇది. ఓకే, బట్ రైట్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ అబ్జర్వర్ ఉంటాడు కదా. ఇన్ జనరల్ గా మనం అబ్జర్వర్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుకోవాలి, బట్ ఇక్కడ మనం అబ్జర్వర్ మనం కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే కొన్నిసార్లు నేను రిప్రజెంట్ చేసాం, బట్ ఇక్కడ కాన్సెప్ట్ పర్స్పెక్టివ్ లో చేస్తే ఇది మనకి రైట్ సైడ్ అనే ఫ్రంట్ వ్యూ. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం ఉన్నాం అనుకుందాం. ఓకే, సో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏది కనబడుతుంది, స్లాంట్ పోర్షన్. ఇది ప్రీవియస్ గా చెప్పాను కదా, అంటే ఈ పోర్షన్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది, అంటే వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ హారిజాంటల్ ప్లేన్ మీద ఏమవుతుంది, టాప్ పోర్షన్ అనేది ఇది కనబడుతుంది అనమాట. ఓకే, సో ప్రీవియస్ గా క్లారిటీగా డిస్కస్ చేశాను కనుక మళ్ళీ చెప్పను, కన్ఫ్యూజ్ అవుతారు, రైట్? సో ఇలానే సేమ్, సో ఈ టాప్ ప్లేన్ అవుతుంది హారిజాంటల్ ప్లేన్ అలా రొటేట్ అవుతుంది. సో మనకి ఫుల్ గా ఎలా XY రిఫరెన్స్ ప్లేన్ లో ఇక్కడ మనకి ఈ హారిజాంటల్ ప్లేన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యే ఇమేజ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ వెర్టికల్ ప్లేన్ కింద ఉంటుంది.
XY రెఫరెన్స్ లైన్కి, ఇది XY కదా. ఓకే, XY లైన్, ఈ మ్యూచువల్ పెర్పెండిక్యులర్ ఉంటుంది కదా, ఆ లైన్ని మనం XY లైన్ రెఫరెన్స్గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో మేజర్గా మనకి సెకండ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్స్ ఎందుకు వాడరు అంటే, ప్రొజెక్షన్స్ చేసేటప్పుడు వ్యూస్ అనేవి ఒకదానిపై ఒకటి వచ్చి మనకి ఓవర్లాప్ అవడం, అంటే కలిసిపోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం. సో దట్ దీన్ని మేజర్గా యూజ్ చేయరు, కేవలం ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ యాంగిల్ మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎరేజ్ చేస్తాను. ఓకే, ఇదే ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, ఇది వెర్టికల్ ప్లేన్, ఇక్కడ మనం అబ్జర్వర్ ఉంటాం. ఓకే, సో ఇది మన ఐ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దీనిది ఇక్కడ పడుతుంది, రైట్? ఇది వెర్టికల్ ప్లేన్ కదా, ఇది XY రెఫరెన్స్ లైన్, రైట్? సో దీన్ని టాప్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది పడుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతిసారి హారిజాంటల్ లైన్ని క్లాక్ వైజ్లో, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఇలా క్లాక్ వైజ్, ఇక్కడ ఉంటే ఇలా క్లాక్ వైజ్ని హారిజాంటల్ ప్లేన్ని మనం రొటేట్ చేస్తున్నాం, రైట్? ఓకే, అంటే ఒక ప్లేన్లో ఫుల్గా మనం చూపించడం కోసం XY లైన్ని ఇలా రిఫరెన్స్గా తీసుకొని ఈ XY లైన్ని మనం ఈ హారిజాంటల్ ప్లేన్ని బేస్డ్ ఆన్ ద ఆపరేషన్ మనం ఇలా రొటేట్ చేస్తున్నాం క్లాక్ వైజ్లో. సో ఈ సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వెర్టికల్ ప్లేన్లో ఈ ప్రొజెక్షన్ ఆల్రెడీ ఉంది, రైట్? ఓకే, సో ప్రొజెక్షన్ వేసాం. సో ఈ హారిజాంటల్ ప్లేన్ని క్లాక్ వైజ్లో మనం రొటేట్ చేయాలి. సో దట్ ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ ఇలా కనబడుతుంది కదా, సో అది ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. సో అందుకు మనం ఈ సెకండ్ యాంగిల్ అండ్ ఫోర్త్ యాంగిల్ని యూజ్ చేయం, ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఓవర్లాప్ అవడం వల్ల మనం ఆబ్జెక్ట్స్ని కరెక్ట్గా అంచనా వేయలేము అనమాట. ఓకే, సో డ్రాయింగ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అనేవి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేస్తాం. ఓకే, ఓకే, ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వర్. ఓకే, సో ఫస్ట్ యాంగిల్కి థర్డ్ యాంగిల్కి ఇక్కడ అబ్జర్వర్ అనేది వాళ్ళు ఉంటాడు అనమాట. సో ఇది ఏమవుతుంది, ఇది వెర్టికల్ ప్లేన్ కదా, ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్. ఓకే, హారిజాంటల్ ప్లేన్ ఎక్కడ చూసారా, ఇది కరెక్ట్గా మనం రిప్రజెంట్ చేయడానికి పర్ఫెక్ట్ స్లైడ్. ఓకే, అంటే కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఓకే, సో ఈ హారిజాంటల్ ప్లేన్కి మనకేంటి, టాప్ వ్యూని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాం, రైట్? ఇక్కడ ఫ్రంట్ వ్యూని, అంటే దీన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో మనకేమవుతుంది, వెర్టికల్ ప్లేన్ ఇది XY లైన్ కదా. ఓకే, అంటే XY లైన్ అంటే ఇది. సో హారిజాంటల్ని ఇలా రొటేట్ చేస్తాం. సో పైనేమో ఇలా షేప్ వస్తుంది, కిందేమో ఇలా షేప్ కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ యాంగిల్. ఓకే, అదే సెకండ్ యాంగిల్కి ఏమవుతుంది, ఇది టాప్. ఓకే, టాప్ నుంచి చూసినప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద ఇలా కనబడుతుంది. ఓకే, సో ఫోర్త్ క్వాడ్రంట్, సారీ, ఇక్కడ మన అబ్జర్వర్ ఉంటాడు కదా. ఓకే, సో అబ్జర్వర్కి ఆబ్జెక్ట్ మధ్యలో ప్లేన్ ఉంటుంది కనుక ఈ ప్రొజెక్షన్ అనేది దీని మీద ప్లేస్ అవుతుంది. సో ఫుల్ వెర్టికల్గా మనం ఒక ప్లేన్ని దాని మీద ప్రొజెక్ట్ చేయాలి కదా. సో హారిజాంటల్ ఏం చేస్తాం, ఇలా రొటేట్ చేస్తాం. సో ఈ సర్కిల్ అనేది ఇది XY రెఫరెన్స్ లైన్ కదా. సో హారిజాంటల్ ప్లేన్ అనేది పైకి వస్తుంది థర్డ్ యాంగిల్లో. ఓకే, సో కింద వెర్టికల్ ప్లేన్ అనేది అలా యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది అనమాట. ఓకే, హారిజాంటల్ ప్లేన్ని మనం వెర్టికల్ ప్లేన్ మీదకి టర్న్ చేస్తున్నాం. ఓకే, సో దట్ మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, సర్కిల్స్ ఇలా కనబడతాయి, కింద ఏమో ఇలా కనబడుతుంది అనమాట. ఓకే, జస్ట్ రివర్స్ అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్గా ఇది XY లైన్ అనుకుంటా. ఓకే, సో ఇది ఏమవుతుంది, మనకి హారిజాంటల్ ప్లేన్ అవుతుంది, ఇది వెర్టికల్ ప్లేన్. ఓకే, సో ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్ అవుతుంది అన్నమాట. ఓకే, అలా ఎరేజ్ చేద్దాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇవన్నీ గీతలు ఉంటేనే మీరు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వర్. ఓకే, సో ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్, ఇది XY.
ఓకే, XY రిఫరెన్స్ లైన్. ఓకే, సో ఇక్కడ ప్రొఫైల్ ప్లేన్ గురించి మీతో అన్ని డిస్కస్ చేస్తాం కదా, ప్రొఫైల్ ప్లేన్ గురించి డిస్కస్ చేద్దాం. సో వస్తువు యొక్క పక్క భాగాలు అంటే సైడ్ వ్యూస్ ని చూడడానికి ఒక మూడో ప్లేన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వస్తువు యొక్క ఎడమ వైపు లేదా కుడి వైపు వివరాలను స్పష్టంగా చూడడానికి ఇది అవసరం అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ స్లైడ్ డిస్కస్ చేసాం కదా, కొన్ని ప్లేన్స్ అనేవి ఉన్నాయి కదా. సో అలాగే దాన్నే మనం ప్రొఫైల్ ప్లేన్ అని అంటాం అనమాట. ఓకే, సో దీనిపై కనిపించే వ్యూని ప్రొఫైల్ వ్యూ లేదా సైడ్ వ్యూ అని అంటారు అనమాట. ఓకే, ఆక్సిలరీ ప్లేన్. ఈ ఆక్సిలరీ ప్లేన్ ఏంటి అంటే సాధారణంగా ఒక వస్తువు యొక్క పూర్తి వివరాలు తెలియజేయడానికి మనకి ఏంటి ఫ్రంట్ వ్యూ లేదా టాప్ వ్యూ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. సో అవి కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. సో అటువంటి సమయంలో ఒక అదనపు ప్లేన్ ని ఊహించుకొని దానిపైన వస్తువుని ప్రొజెక్ట్ చేస్తారనమాట. దీన్నే ఆక్సిలరీ ప్లేన్ అని అంటారు. సో దీనివల్ల యూజెస్ ఏంటి, ఆక్సిలరీ వ్యూ యూజెస్ ఏంటి అంటే లైన్ యొక్క నిజమైన పొడవు అంటే ట్రూ లెంత్ అనేది కనుక్కోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఒక లైన్ పాయింట్ వ్యూ, ఓకే, పాయింట్ వ్యూలా చూడడానికి యూజ్ అవుతుంది. అండ్ ఒక ప్లేన్ యొక్క ఎడ్జ్ వ్యూ, ఓకే, సో ఆ ఎడ్జ్ వ్యూని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక ప్లేన్ యొక్క నిజమైన పరిమాణం అండ్ ఆకారం అంటే ట్రూ సైజ్ అండ్ ఫామ్ అంటే షేప్, ఓకే, గుర్తించడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఆక్సిలరీ ప్లేన్స్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో అందులో ఫస్ట్ ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్. ఓకే, ఇక్కడ చూసారుగా, ఇది ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇమేజ్. సో ఇదేంటంటే హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ఇది హారిజాంటల్ ప్లేన్ కదా. ఓకే, సో ఈ ప్లేన్ మొత్తం హారిజాంటల్ ప్లేన్ ఇలా ఉంటుంది. ఓకే, సో దానికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకే, సో పెర్పెండిక్యులర్ కదా ఉంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం వర్టికల్ ప్లేన్ కి సమ్ ఇంక్లినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ 90 ఉండదు. వర్టికల్ ప్లేన్ కి ఏంటి మనకి ఇక్కడ సమ్ యాంగిల్ థీటా. ఓకే, సో అలా వేరీ అవుతుంది అనమాట ఈ ఆక్సిలరీ ప్లేన్ అనేది. ఓకే, సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఆక్సిలరీ వెర్టికల్ ప్లేన్ అన్నాడు కదా. ఓకే, సో వెర్టికల్ ప్లేన్ అన్నప్పుడు ఈ వెర్టికల్ ప్లేన్ కి సమ్ యాంగిల్లో మనకి ఈ ప్లేన్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ దానికి ఇప్పుడు వెర్టికల్ అన్నాడు కనుక వెర్టికల్ సమ్ యాంగిల్లో ఉంటుంది, హారిజాంటల్ ప్లేన్ కి 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఆక్సిలరీ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఇంక్లైన్డ్ అన్నప్పుడు ఇక్కడ హారిజాంటల్ కి సమ్ యాంగిల్లో ఉంటుంది. ఓకే, వెర్టికల్ ప్లేన్ కి 90 డిగ్రీస్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్గా ఆక్సిలరీ వెర్టికల్ ప్లేన్ అనేది గుర్తుంచుకుంటే వెర్టికల్ అన్నట్టు గుర్తుంది. ఇంక్లైన్డ్ అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, హారిజాంటల్ వెర్టికల్ అన్నట్టు. రైట్, సో ఆక్సిలరీ వెర్టికల్ ప్లేన్ అంటే వెర్టికల్ ప్లేన్ కి సమ్ యాంగిల్లో ఈ ఆక్సిలరీ వెర్టికల్ ప్లేన్ అనేది ఉంటుంది అనమాట. రిమైనింగ్ హారిజాంటల్ తో 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో అలా గుర్తుంచుకోండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో అందులో ఫస్ట్ ఆక్సిలరీ వ్యూ. ఈ ఆక్సిలరీ ప్లేన్ మీద ఏర్పడే ప్రొజెక్షన్ ను ఆక్సిలరీ వ్యూ అంటారు అనమాట. ఓకే, సాధారణంగా ఏంటి సైడ్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది అనమాట దీని మీద. ఓకే, సో ఇన్ జనరల్ గా సాధారణంగా సైడ్ వ్యూ కూడా ఒక రకమైన ఆక్సిలరీ వ్యూనే. ఓకే, అండ్ గ్రౌండ్ లైన్. ఈ గ్రౌండ్ లైన్ ఏంటి అంటే రెండు రిఫరెన్స్ ప్లేన్ అంటే వెర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ కలిసే చోట ఏర్పడే రేఖను గ్రౌండ్ లైన్ లేదా రిఫరెన్స్ లైన్ అంటారు. ఇందాక ప్రీవియస్ మనం డిస్కస్ చేసాం కదా, XY లైన్ అని తీసుకున్నాం. ఓకే, సో దాన్ని మనం గ్రౌండ్ లైన్ లేదా రిఫరెన్స్ లైన్ అని అంటారు. ఓకే, సో దీన్ని XY తో సూచిస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ రిప్రజెంటేషన్ రాంగ్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఏంటంటే వస్తువును అంటే ఒక ఆబ్జెక్ట్ ను వర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు వచ్చే చిత్రాన్ని మనం ఫ్రంట్ వ్యూ అంటారు. దీన్ని ఎలివేషన్ అని కూడా అంటారు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. టాప్ వ్యూ ఏంటంటే వస్తువును హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు వచ్చే చిత్రాన్ని మనం టాప్ వ్యూ అంటారు. దీన్ని ప్లేన్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సైడ్ వ్యూ. ప్రొఫైల్ ప్లేన్ పై లేదా ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్ మీద ఏర్పడే చిత్రాన్ని సైడ్ వ్యూ అంటారు అన్నమాట. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్
పర్స్పెక్టివ్ అండ్ ప్యారలల్ ప్రొజెక్షన్. ఫస్ట్ మనం ప్యారలల్ ప్రొజెక్షన్ గురించి చూద్దాం. దీన్నే మనం ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఓకే. సో ఇందులో మనకి ఏంటంటే వస్తువును చూసే వ్యక్తి అంటే అబ్జర్వర్ అనేవాడు అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఉన్నట్టు మనం ఇమేజ్ చేస్తాం అన్నమాట. అబ్జర్వర్ సిచ్యువేటెడ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో దీనివల్ల ఏంటి, ఈ ప్రొజెక్షన్ రేస్ ఉంటాయి కదా, ఓకే, అవన్నీ ఒకదానికొకటి సమాంతరంగా ప్యారలల్ గా ఉంటాయి. ఓకే, చూసారా, ఇలా ప్యారలల్ గా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే వస్తువు యొక్క అసలు పరిమాణం ఎలా ఉందో ప్రొజెక్షన్ కూడా అంతే పరిమాణంలో మనకి కనిపిస్తుంది అన్నమాట. సో దీనికి ఏంటి, దూరంతో సంబంధం లేకుండా పరిమాణం అనేది మారదన్నమాట. ఓకే, అండ్ ఇందులో దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీన్ని ఎక్కువగా ఆర్కిటెక్చర్ అండ్ క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు కదా, సో అలాంటి వాటిలో ఇంజనీరింగ్ పనుల్లో యూజ్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్స్పెక్టివ్. ఇందులో ఏంటంటే అబ్జర్వర్ అంటే చూసే వ్యక్తి ఏంటి అంటే ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటాడు అనమాట, ఒక నిర్ణీత దూరంలో ఉంటాడు. ఓకే, సో మేజర్గా ఈ రెండు డిఫరెన్సెస్ దీంట్లో. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం పెర్స్పెక్టివ్ లో మనం ప్రీవియస్ గా ఒక షార్ట్ కట్ చెప్పాం కదా, మన పెర్స్పెక్టివ్ లో మనం చూస్తున్నట్టు. సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందంటే మనకి ఇలా రేస్ పడతాయి కదా, అంటే నాన్ ప్యారలల్. ఓకే, అంతే కదా. సో దీనివల్ల ఏంటి, మనకి ఇమేజ్ అనేది ఓకే ట్రూ సైజ్ కన్నా మనకి షార్ట్ గా అంటే చిన్నగా కనబడుతుంది అనమాట. ఓకే, సో ప్రొజెక్షన్ కిరణాలు అన్ని ఒకే వ్యూ పాయింట్ దగ్గర కలుస్తాయి అన్నమాట. అండ్ ఇందులో వస్తువు యొక్క సైజ్ అనేది ఉన్నదానికంటే చిన్నగా కనిపిస్తుంది. ఓకే, సో వస్తువు అనేది మన మన నుంచి ఎంత దూరంగా ఉంటే అంత చిన్నగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని రియల్ వరల్డ్ వ్యూ అని కూడా అంటారు. ఓకే, సో రియల్ గా మనం ఇన్ జనరల్ మనం అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని పెర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని దేంట్లో యూజ్ చేస్తారు అంటే యానిమేషన్, మూవీస్, ఓకే, సో విజువల్ సిమ్యులేషన్స్ లో రియాలిటీకి దగ్గరగా ఉండడం కోసం వీటిని యూజ్ చేస్తారు అన్నమాట, ఈ వ్యూస్. ఓకే, సో మేజర్ డిఫరెన్స్ ఏంటి, ప్యారలల్ ప్రొజెక్షన్ లో ఇన్ఫినిట్ డిస్టెన్స్ దూరంలో ఉంటాడు అబ్జర్వర్, అండ్ రేస్ అనేవి సమాంతరంగా ఉంటాయి, వస్తువు సైజ్ అనేది సేమ్ సైజ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంజనీరింగ్ ప్లాన్స్ లో వాడతారు. అదే పెర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ లో ఫైనైట్ డిస్టెన్స్ లో అబ్జర్వర్ ఉంటాడు, అండ్ ఇవన్నీ కన్వర్జ్ అవుతాయి అన్నమాట ఒక బిందువు వద్ద. ఓకే, అట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే దూరంగా ఉంటే చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సేమ్ సైజ్ అనేది కనబడదు. ఓకే, లైక్ ప్యారలల్ ప్రొజెక్షన్ లాగా సేమ్ సైజ్ లో ఉండవు. ఓకే, సో మేజర్ గా యానిమేషన్స్ లో అంటే మూవీస్ లో వీటిలో యూజ్ చేస్తారు. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి పాయింట్ అంటే ఏంటి, తెలుగులో మనకి బిందువు అంటారు కదా. సో ఈ పాయింట్ అనేది జీరో రేడియస్ కలిగిన సర్కిల్ అన్నట్టు మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, బట్ డెఫినేషన్స్ అవన్నీ అడగరు, అడిగితే అది ఈజీయే కనుక మనం ఈజీగా మార్క్ చేయొచ్చు, రైట్. సో దీన్ని ఒక చుక్కతో ఇలా డిఫైన్ చేస్తారు. ఓకే, సో రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాంతరంగా లేని రేఖలు ఖండించుకున్నప్పుడు ఆ ఖండన వద్ద ఒక బిందువు అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇలా. ఓకే, చూసారా, కంబైన్డ్ పాయింట్ ఉంది కదా, సో అలా ఖండించుకున్న పాయింట్స్ దగ్గర మనకి ఈ బిందువు అనేది ఆ పాయింట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే స్పేస్ లో ఒక బిందువు 4 క్వాడ్రంట్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఇది ఎగ్జాంపుల్, మనకి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆన్సర్లు అనేవి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుని రిలేటెడ్ ఆన్సర్స్ అనేవి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రీవియస్ గా హారిజాంటల్ వెర్టికల్ ప్లేన్ ని మనం రొటేట్ చేయడం ఇవన్నీ చెప్పాం కదా, ఆబ్జెక్ట్ పెట్టుకుని ఇక్కడ పాయింట్స్ అన్నమాట. ఓకే, సో ఇది చాలా ఈజీ, బట్ ఫోకస్ చేయండి, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్.
ఎందుకంటే ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు ఒక ఆబ్జెక్ట్కి. సో ఈ వెర్టికల్ ప్లేన్కి y డిస్టెన్స్లో ఏ ఉంటుంది, ఓకే, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో చూసుకుంటా. హారిజాంటల్ ప్లేన్కి x డిస్టెన్స్లో ఏ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ అయ్యి ఉందన్నమాట. ఓకే, సో రొటేషన్ గుర్తుంది కదా, హారిజాంటల్ ప్లేన్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఓకే ఓకే, దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏ చూద్దాం. ఓకే, సో ఈ పాయింట్ ఏ ఏంటి, సో డైరెక్ట్గా ఇక్కడ ప్రొజెక్ట్ అయిపోతుంది. అది ఏ డిస్టెన్స్లో, ఇది XY రిఫరెన్స్ లైన్ కదా, అంటే ఇది ఈ మధ్యలో ఉన్నది. ఓకే, సో నేను అక్కడ మార్క్ చేయను, కన్ఫ్యూజ్ అవుతారు కనుక. ఓకే, మీకు ఒక ఐడియా ఉంది కదా, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. సో ఈ XY అనేది, ఓకే, డైమెన్షన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది మనం మెన్షన్ చేసాడు. ఈ వెర్టికల్ ప్లేన్ మీద పడేటప్పుడు x డిస్టెన్స్లో XY నుంచి ఏ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎంత x. ఓకే, అదే హారిజాంటల్ ప్లేన్కి ఎంత మనకి ఇక్కడ కదా ప్రొజెక్ట్ అవుతుంది ఈ పాయింట్. ఓకే, రైట్. సో ఈ పాయింట్ అనేది ఇలా ప్రొజెక్ట్ అయ్యి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ పాయింట్ ఇలా ప్రొజెక్ట్ అవుతుంది కదా, సో ఈ డిస్టెన్స్ అంతా y, రైట్, y అనమాట. ఇలాగే రాసాం. సో ఇదే ఆన్సర్ ఉంటుంది ఇక్కడ, రైట్. సో టాప్ది వెర్టికల్ ప్లేన్, కిందదేమో హారిజాంటల్ ప్లేన్, అంటే క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేస్తాం కదా, రైట్. సో మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ చెప్పాం మనం. సో ఫస్ట్ అయిపోయింది కదా ఏ. ఓకే, అలాగే సెకండ్ ఏంటి మనకి బి. ఓకే, బి చూద్దాం. ఇది XY ప్లేన్. ఓకే, సో ఈ బి అనేది ఇక్కడ మనకి ఇలా ప్రొజెక్ట్ అవుతుంది కదా, ఓకే, వెర్టికల్ ప్లేన్ మీద. అదే హారిజాంటల్ ప్లేన్ మీద ఇక్కడ. సో ఇది ఎల్ అవుతుంది. ఓకే, ఎల్, ఇది ఎం. ఓకే, సో వెర్టికల్ ప్లేన్ మీద మనకి అది సెకండ్ క్వాడ్రంట్. ఓకే, ఇది ఫస్ట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్. సో ప్రీవియస్గా మనం సెకండ్ అండ్ ఫోర్త్ ఎందుకు యూజ్ చేయమన్నాం, ఓవర్ ల్యాప్ అవుతాయి. ఇక్కడ మీకు ఐడియా వస్తుంది, రైట్. సో ఇది క్లాక్ వైజ్ కదా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ బి అనేది ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్ అనకూడదు. ఓకే, ఇది కూడా హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో XYకి పైనే మనకి ఈ ప్లేన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సింగిల్ గానే ఏర్పడుతుంది. ఎందుకు ఇలానే ఏర్పడుతుంది, ఇది ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, సో బి పాయింట్ స్మాల్ బి యూజ్ చేస్తాం వెర్టికల్ ప్లేన్కి. ఓకే, ఇక్కడ ఎంత డిస్టెన్స్, ఎం డిస్టెన్స్లో ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది సేమ్ ఇలా రొటేట్ అయినప్పుడు ఈ ప్లేన్ ఇలా రొటేట్ అవుతుంది కదా, సో ఏమవుతుంది, వెర్టికల్ ప్లేన్తో కోయిన్సైడ్ అవుతుంది. సో దట్ మనకి ఈ డైమెన్షన్స్ అనేవి పాయింట్ ఓవర్లాప్ అవుతుంది, అంటే ఒకే ఇమేజ్లో ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఎల్ డిస్టెన్స్ అనేది సమ్వాట్ చిన్నది కదా. ఓకే, సో దాన్ని బి డాష్ ఇలా ఏర్పడుతుంది అనమాట. ఓకే ఓకే, ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నాడు బి అండ్ బి డాష్ అనేది. ఓకే, అలాగే. ఓకే, మనం కూడా అలా చేద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, ఇది ఎంత, ఈ డిస్టెన్స్ ఎల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్లోనే. ఓకే, ఇలా రెండు ఏర్పడతాయి అన్నమాట. XY లైన్ తీసుకుంటాం, ఇది వెర్టికల్ ప్లేన్ కాదు కదా, కింద వెర్టికల్ ప్లేన్ వస్తుంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్ రొటేట్ అవుతుంది. ఓకే, సో అవి చూసుకోవాలి మెయిన్.
ప్రతిదానికి టాప్ సైడ్ వెర్టికల్ ప్లేన్ ఉంటుంది అనుకోకూడదు. ఇది 4th క్వాడ్రంట్ కదా, ఇది 1st క్వాడ్రంట్, ఇది 2nd క్వాడ్రంట్. ఓకే, 3rd, సారీ, నెక్స్ట్ 4th. ఓకే, సో ఇందులో మనకి ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ పి కదా, పి అనేది వెర్టికల్ ప్లేన్లో ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంత, బి డిస్టెన్స్తో. ఓకే, సో ఇదే కదా హారిజాంటల్ ప్లేన్ నుంచి ఈ డిస్టెన్స్ బి. ఓకే, సో హారిజాంటల్ ప్లేన్కి మనకి ఎంత డిస్టెన్స్లో అవుతుంది, ఏ డిస్టెన్స్తో. ఓకే, వెర్టికల్ ప్లేన్ నుంచి హారిజాంటల్ ప్రొజెక్షన్ వరకు ఎంత అవుతుందంటే ఏ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇది ఇలా రొటేట్ అవుతుంది, రైట్, పైకి వెళ్తుంది కనుక ఎంత డిస్టెన్స్లో వస్తుంది, ఏ డిస్టెన్స్, అంతేనా. ఏ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, అలాగా ఇది పి అనుకుంటే ఇది పి డాష్. ఓకే, నెక్స్ట్ 4th క్వాడ్రంట్లో చూద్దాం. 4th క్వాడ్రంట్కి ఎలా వస్తుంది, రెండు వెర్టికల్ ప్లేన్లోకి వస్తాయి. సో ఎందుకు అంటే ఇది వెర్టికల్ ప్లేన్ కదా, వెర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ ఇలా రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్లో, సో రెండు ఓవర్లాప్ అవుతాయి. ఓకే, సో మనం XY లైన్కి కిందన తీసుకోవాలి. ఓకే, వెర్టికల్ ప్లేన్ అండ్ హారిజాంటల్ ప్లేన్ రెండు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం పాయింట్ క్యూ, ఓకే, క్యూ ఎక్కడ ఉంది, అరౌండ్ వి డిస్టెన్స్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే యూ ప్రొజెక్షన్ ఇక్కడ పడుతుంది కదా, యూ డిస్టెన్స్లో క్యూ పాయింట్ అనేది. సో అది యూ అనేది ఎక్కువగా ఉంది సమ్వాట్, రైట్. సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రొజెక్షన్ని మన క్వాడ్రంట్స్ని బేస్ చేసుకొని పాయింట్ ఎక్కడ ప్రొజెక్షన్ అవుతుంది, దాని రొటేషన్ ఇవన్నీ చూసుకొని ఒక సింగిల్ ప్లేన్లోకి మనం ఈ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేయాలన్నమాట. సో అది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, డీటెయిల్గా ఇచ్చాను కదా, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, సో ఇది పాయింట్ ఏ అనుకుంటే ఇది హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, 30 డిస్టెన్స్లో. అది వెర్టికల్ ప్లేన్ నుంచి 45 డిస్టెన్స్లో ఉంది. సో వెర్టికల్ ప్లేన్ మీదకి ప్రొజెక్షన్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, ఇది 30, రైట్. సో మనం ఈ పాయింట్ని ఇలా డ్రా చేసాం, రైట్, ఇది XY లైన్ కదా. ఓకే, 30 డిస్టెన్స్తో పైకి డ్రా చేసాం. ఓకే, మీరు నా డ్రాయింగ్ కూడా కన్ఫ్యూజ్ అవుతారని ఇలా డిజైన్ చేసాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, అందరికీ క్లారిటీగా అర్థం కాదు కదా. ఓకే, సో ఇక్కడ 45 డిస్టెన్స్ కదా, దీని ప్రొజెక్షన్ హారిజాంటల్ ప్లేన్ మీద పడింది. సో ఈ హారిజాంటల్ ప్లేన్ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, సో 45. ఓకే, ఇలా మనం డ్రాయింగ్స్ అనేవి వేస్తాం అన్నమాట, ప్రొజెక్షన్స్. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ ది పాయింట్స్ అన్నప్పుడు. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, ఓవర్లాప్ అవుద్ది. సెకండ్, ఫోర్త్లో మనకి ఓవర్లాప్ అవుతాయి, అంటే ఒకే ప్లేన్లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రొజెక్షన్ అనేవి చూస్తాం. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, ఇక్కడ పాయింట్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఇది 45. ఓకే, సో ఈ పాయింట్ ఇక్కడ ప్రొజెక్షన్ అవుతుంది కదా, ఇది 60 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి టోటల్గా 60 అవుతుంది అన్నమాట. సో రెండు పాయింట్లు అనేవి ఇక్కడ ఇలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఏంటి, పాయింట్ ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ, రైట్. సో హారిజాంటల్ ప్లేన్ మీద ఇక్కడ ఇలా ప్రొజెక్షన్ అవుతుంది, వెర్టికల్ ప్లేన్ మీదకి ఇలా అవుతుంది. సో థర్డ్ యాంగిల్లో హారిజాంటల్ ప్లేన్ పైకి వస్తుంది, వెర్టికల్ ప్లేన్ కింద ఉంటుంది. ఓకే, సో పైన హారిజాంటల్, కింద ఏమో వెర్టికల్, అవి గుర్తుంచుకోండి. ఓకే, సేమ్ సినారియో, ప్రొజెక్షన్ డైమెన్షన్ ఇచ్చాడు కనుక హారిజాంటల్ ప్లేన్ మీద ఎంత డిస్టెన్స్తో పాయింట్ ఉంటుంది, 25, రైట్, 25 డిస్టెన్సే కదా. సో అది పైన.
ఇక్కడ ఒక పాయింట్ని మనం డ్రా చేస్తాం. అలాగే వెర్టికల్ ప్లేన్ మీదకి ఎంత డిస్టెన్స్ 35. ఓకే, సో 35తో వెర్టికల్ ప్లేన్ మీదకి డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా సెకండ్ క్వాడ్రంట్ లాగే ఓవర్లాప్ అవుతుంది, ఎందుకంటే హారిజాంటల్ ప్లేన్ ఇలా రొటేట్ అవుతుంది. ఇది వెర్టికల్ ప్లేన్ వెర్టికల్ లానే ఉంటుంది ఫుల్గా, రైట్? సో ఇది ఇలా రొటేట్ అయిన 90 degrees రొటేట్ అవుతుంది కదా క్లాక్ వైజ్, అలాంటప్పుడు ఏమవుతుంది, ఓవర్లాప్ అవుతుంది అక్కడ. ఓకే, రెండు ప్రొజెక్షన్ ఇమేజెస్ అన్ని ఒకే ప్లేన్ మీద ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ దీని డిస్టెన్స్ అంతా 60 కదా. ఓకే, పాయింట్ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అయింది 45. సో 45 దగ్గర ఒక పాయింట్, 60 దగ్గర ఒక పాయింట్ మనం రిప్రజెంట్ చేసాం. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ లయింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్. ఓకే, హారిజాంటల్ ప్లేన్ మీద వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ ఉన్నప్పుడు మనం ఎలా రిఫర్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏ అనేది ఉంది, దీని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది అంటే వెర్టికల్ ప్లేన్ మీద ఎగ్జాక్ట్గా XY రెఫరెన్స్ లైన్ మీద పడుతుంది, రైట్? సో వెర్టికల్ ప్లేన్ మీద ఇలా రాసేది, వెర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్ కరెక్ట్గా XY లైన్ మీద మనకి ప్రొజెక్షన్ అనేది పడుతుంది. ఆల్రెడీ ఇది హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది, అంటే ఎంత డిస్టెన్స్ XY నుంచి 50 mm కదా. ఓకే, సో ఇక్కడ XY లైన్ నుంచి హారిజాంటల్ ప్లేన్ అంతా మనకి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది కదా 90 degrees. సో ఇలా డ్రా చేస్తాం అన్నమాట. ఓకే, అదే వెర్టికల్ ప్లేన్ మీద ఉందనుకో సేమ్ సినారియో, ఇక్కడ వెర్టికల్ ప్లేన్ మీద ఉంది, పైన వెర్టికల్. ఓకే, సో దీని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది, XY లైన్ మీద కరెక్ట్గా పడుతుంది. ఓకే, అంతే కదా, ఎగ్జాక్ట్ ప్లేన్ మీద ఉంది పాయింట్, అందుకు కరెక్ట్గా ప్లేన్లో XY లైన్ కంబైన్డ్గా ఉన్న దగ్గర, అంటే హారిజాంటల్ ప్లేన్ మీద పడాలి కదా, యాక్చువల్గా ఇలా ఉంటుంది ప్లేన్ మొత్తం, రైట్? సో ఇది ప్రొజెక్షన్ హారిజాంటల్ ప్లేన్ మీద పడాలంటే XY కోఇన్సిడెన్స్ లైన్ అంటే రిఫరెన్స్ లైన్ మీద పడుతుంది. ఓకే, సో వెర్టికల్ ప్లేన్ మీద A' దగ్గర, హారిజాంటల్ ప్లేన్ అంటే XY రిఫరెన్స్ లైన్ దగ్గర ప్రొజెక్షన్ అనేది పడుతుంది. సో అక్కడ నుంచి పైకి డ్రా చేస్తాం 55. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కూడా సేమ్, అందుకు నేను ఇందాక డిస్క్రిప్షన్ కూడా పెద్ద చదవలేదు. ఓకే, సో యూ కెన్ రీడ్ ఇట్, బట్ ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కనుక మనం ఈ లైన్స్ని చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లైన్ ఇచ్చాడు. ఓకే, సో ఈ లైన్ హారిజాంటల్ ప్లేన్ మీద ఇలా ప్రాజెక్ట్ అవుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద ఇలా ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎలా ఇచ్చాడు, వెన్ లైన్ ప్యారలల్ టు బోత్ ది హారిజాంటల్ ప్లేన్ అండ్ వెర్టికల్ ప్లేన్. ఓకే, సో హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది, ఇప్పుడు సమ్వాట్ ఇన్క్లైన్డ్ గా అనిపిస్తుంది నాకు, బట్ ఇది ప్యారలల్. ఓకే, ప్యారలల్ లైన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇన్క్లైన్డ్ వేరే ఉంది, ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది కదా, సో అది ఇన్క్లైన్డ్ పోర్షన్. ఓకే, సో ఈ రెండు ప్యారలల్. ఓకే, సో ఈ లైన్ వెర్టికల్ ప్లేన్ మీదకి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఇలా, సో ఇది XY రెఫరెన్స్ లైన్ కదా, సేమ్ పాయింట్స్ ఎలా యూజ్ చేసాం ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇది A' B'. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్ మీదకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, AB లాగా. ఓకే, హారిజాంటల్ ప్లేన్, ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ లో 90 degrees అవుతుంది కదా. ఓకే, సో సింగిల్ ప్లేన్ లో మనం దీన్ని రిప్రజెంట్ చేసాం. ఓకే, నెక్స్ట్ when a line is parallel to horizontal plane. ఓకే, సో హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఓకే, బట్ ఇన్క్లైన్ టు వెర్టికల్ ప్లేన్. ఓకే, సో అది గుర్తుంచుకోండి, ఇక్కడ ఇంక్లినేషన్ కూడా మనం ఇచ్చాం. ఓకే, సో ఇంక్లినేషన్ ఉన్నప్పుడు మనకి ప్రొజెక్షన్ అనేది దేని మీద ఇంక్లినేషన్ చూపిస్తుంది చెప్పండి, హారిజాంటల్ ప్లేన్ మీద, ఎందుకంటే ఇన్క్లైన్ టు వెర్టికల్ ప్లేన్ గా, వెర్టికల్ ప్లేన్ నుంచి ఇలా ఉంటుంది చెప్పాలంటే. ఓకే, విత్ సమ్ యాంగిల్, ఈ యాంగిల్ ప్రొజెక్షన్ టాప్ వ్యూ నుంచి దీని మీద కదా పడుతుంది, ఇలా పడుతుంది. ఓకే, ఇది నార్మల్గా మన రిఫరెన్స్ చెప్తా, విత్ సమ్ యాంగిల్తో ఇలా పడుతుంది. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద విత్ సమ్ యాంగిల్. ఓకే, ఎంతైతే యాంగిల్లో ఉందో అంత యాంగిల్తో
ఈ లైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అదే వెర్టికల్ ప్లేన్కి ఏంటి స్ట్రైట్ గానే పడుతుంది. ఓకే, సో ఇది ఇలా ఉంది, దీని రిప్రజెంటేషన్ ఇలా కదా మనం చూస్తాం. సో యాజ్ ఇట్ ఇలా స్ట్రైట్ పడుతుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్, when a line parallel to vertical plane and inclined to horizontal plane, ఇది horizontal plane కదా. సో ఈ ప్లేన్ కి inclined గా ఎంత ఇలా లైన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ మీన్స్ రెఫరెన్స్ ప్లేన్ అన్నట్టు. ఓకే, సో డాటెడ్ లైన్స్ ఇచ్చాడు కదా, అలా మీరు గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ అవుతారు మరి యాంగిల్ దేన్ని రిఫరెన్స్ చేసుకుని చేశారని. ఓకే, సో ఇక్కడ ఈ ప్రొజెక్షన్ అనేది దీని మీద పడుతుంది. సో వెర్టికల్ ప్లేన్ కదా, సో యాంగిల్ ఎక్కడ పడుతుంది మనకి వెర్టికల్ ప్లేన్ మీద సమ్ యాంగిల్తో ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. సో పైన చూసినప్పుడు మనకి ఇలా పడుతుంది, రైట్, హారిజాంటల్ ప్లేన్ అనేది ఏర్పడుతుంది టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు. ఓకే, సో హారిజాంటల్ ప్లేన్ మీద ప్యారల్ గా పడుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద సమ్ ఇంక్లినేషన్ అనేది షో అవుతుంది అక్కడ. ఓకే, సో ఇవన్నీ మనం ఏ యాంగిల్ చూస్తాం చెప్పండి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లోనే చూస్తాం మనం. ఓకే, సో సెకండ్, మనం ఇందాక ప్రీవియస్ ఒక పాయింట్ అనేది ఒక ప్లేన్ మీద ఎగ్జాక్ట్ గా లొకేట్ అయ్యి ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే, లైన్ కంటైన్ బై హారిజాంటల్ ప్లేన్. ఓకే, హారిజాంటల్ ప్లేన్ మీద ఈ లైన్ అనేది ఉందన్నమాట. సో హారిజాంటల్ ప్లేన్ ని మనం ఇలా రొటేట్ చేస్తాం, హారిజాంటల్ మీద ఇలా సమ్ ఇంక్లినేషన్ తో ఇది రిప్రజెంట్ అయ్యి ఉంటుంది అనమాట. బట్ వెర్టికల్ ప్లేన్ మీదకి మనం ఈ ప్రొజెక్షన్ ని పెట్టినప్పుడు ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది అంటే కరెక్ట్ గా XY రెఫరెన్స్ లైన్ మీద మనకి ఈ ప్రొజెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ప్రీవియస్ కి కూడా మనం పాయింట్స్ కి చేసాం కదా, సేమ్ XY లైన్ పైనేమో వెర్టికల్, కిందేమో హారిజాంటల్ ప్లేన్ కదా. ఈ హారిజాంటల్ ప్లేన్ 90 degrees ఇలా రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్. సో ఈ యాంగిల్ అనేది ఇక్కడ మనకి ఇలా ఏర్పడుతుంది కింద వైపు. ఓకే, సో ఈ ప్రొజెక్షన్ లైన్ వెర్టికల్ ప్లేన్ మీద ఎక్కడ ఏర్పడుతుంది అంటే XY లైన్ మీద. ఓకే, ఇక్కడ వెర్టికల్ ప్లేన్ మీద ఇచ్చాడు. ఓకే, సో ఎగ్జాక్ట్ గా మనకి XY లైన్ మీద ప్రొజెక్షన్ అని పడుతుంది. ఓకే, సో ఇక్కడ వెర్టికల్ ప్లేన్ ఇది పైది, ఇక్కడ రాసాం చూడండి. ఓకే, కింద ఏమో హారిజాంటల్ ప్లేన్, బట్ ఇది ఎగ్జాక్ట్ XY లైన్ మీద ప్రొజెక్షన్ పడుతుంది కనుక హారిజాంటల్ ప్లేన్ మీద పడదు, జస్ట్ XY మీద ఈ ప్రొజెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్, లైన్ కంటైన్డ్ బై బోత్ ది ప్లేన్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ప్లేన్, అంటే ఎగ్జాక్ట్ గా మనకి రిఫరెన్స్ లైన్ మీద ఉంది లైన్, దాని ప్రొజెక్షన్ కూడా అక్కడ పడుతుంది కనుక, ప్రొజెక్షన్ కూడా అలా సేమ్ అక్కడే మనకి ఇమేజ్ కూడా కనబడుతుంది కనుక, సో టాప్ వెర్టికల్ ప్లేన్ బాటమ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద దాని ప్రొజెక్షన్ అండ్ రియల్ ఇమేజ్ కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, లైన్ పర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఏమవుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద ఈ ప్రొజెక్షన్ అనేది ఇలా పడుతుంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్ మీద ఏం పడుతుంది, డాట్ లో పడుతుంది. ఓకే, టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనం, సో ఈ లైన్ కదా. ఓకే, సో ఇది ఏమవుతుంది, డాట్ లో కనబడుతుంది. ఓకే, నెక్స్ట్, లైన్ పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్ కి, ఓకే, వెర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉందన్నమాట. సో అలా ఉన్నప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద ఈ లైన్ లా ఏర్పడుతుంది. ఓకే, అంటే టాప్ సైడ్ నుంచి వస్తాం కదా, ఇది ఒరిజినల్ లైన్, దీని ప్రొజెక్షన్ ఏమో హారిజాంటల్ ప్లేన్ మీద ఇలా పడుతుంది. అదే ఫ్రంట్ ఇలా చూసాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఒక డాట్ లా కనబడుతుంది. ఓకే, ఈ లైన్ అనేది ఇంక్లైన్ టు బోత్ ది హారిజాంటల్ అండ్ వెర్టికల్ ప్లేన్. ఓకే, సో వెర్టికల్ తో పై యాంగిల్ తో యాంగిల్ చేస్తుంది, హారిజాంటల్ ప్లేన్ తో థీటా యాంగిల్ తో యాంగిల్ చేస్తుంది అన్నమాట. బట్ ఇక్కడ క్లియర్ గా మనకి లైన్స్ ఫామ్ అవుతాయి, ఎందుకంటే సో టాప్ సైడ్ నుంచి మనం చూసినప్పుడు ప్రొజెక్షన్ ఎలా పడుతుంది, ఇలా కదా. సో హారిజాంటల్ ప్లేన్ మీద ఒక లైన్ ఏర్పడుతుంది, అదే ఫ్రంట్ వ్యూ ఇలా చూసినప్పుడు వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ ఇలా పడుతుంది. సో ప్రొజెక్షన్స్ అనేవి అలా జరుగుతాయి. బట్ ఇక్కడ మీరు కంపేర్ అంటే అబ్జర్వ్ చేస్తే, సో ఇంక్లైన్ లైన్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది కదా. ఓకే, సో పైథాగరన్
యూజ్ చేసినాం మనం ఇక్కడ. ఇది ఇంక్లైన్డ్ లైన్ సారీ. ఓకే, సో అది ఎప్పుడు ఈ సైడ్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది కదా. ఓకే, హైపోటెన్యూస్ అనేది. ఓకే, సో దీనికన్నా ఈ లెంత్ ప్రొజెక్షన్ అయినప్పుడు ఈ లెంత్ తక్కువగానే ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, ఇది తక్కువగానే ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇమేజ్ చూడకండి, సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం కదా, దాని రిలేటెడ్గా చెప్తాను. ఓకే, సో ట్రూ లెంత్ ఇదేంటంటే ఇది లైన్ యొక్క అసలు పొడవుని, అండ్ లైన్ ఏదైనా ప్లేన్ కి సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ప్రొజెక్షన్ నిజమైన పొడవుని చూపిస్తుంది అన్నమాట. సో మనం ప్రీవియస్ గా ఇలా ప్లేస్ చేస్తాం కదా. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, సో మనం ఏంటి లైన్ ని ఇలా ప్లేస్ చేసాం అంటే హారిజాంటల్ టు, అదే ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అన్నమాట. ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్. సో ప్రొజెక్షన్ అయ్యేటప్పుడు టాప్ వ్యూ నుంచి కదా చూస్తాం హారిజాంటల్ ప్లేన్ మీద. సో ఇలా ప్యారలల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్ లెంత్ ఆఫ్ ది లైన్ అనేది మనకి హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది, రైట్. సో సేమ్ అదే ఇక్కడ చెప్పాడు. ఓకే, ఏంటది, ఇది లైన్ యొక్క అసలు కొలతను సూచిస్తుంది. ఓకే, లైన్ ఏదైనా ఒక ప్లేన్ కి సమాంతరంగా అంటే ప్యారలల్ గా ఉన్నప్పుడు మాత్రమే దాని ప్రొజెక్షన్ అనేది నిజమైన పొడవును చూపిస్తుంది అన్నాడు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ లో మనం ఏం చేసాం, సింపుల్ గా రెండిటికి ఇంక్లినేషన్ ఉన్నది చెప్తాను. ఓకే, లాస్ట్ కేసులో మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా ఉంది ఒక లైన్. ఓకే, ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్ అన్నట్టు. ఓకే, సో దీని ప్రొజెక్షన్ హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది, రైట్. వెర్టికల్ ప్లేన్ మీద కూడా అలాగే పడుతుంది. ఓకే, సో ఈ లైన్ అనేది ప్లేన్స్ కి సమాంతరంగా లేనప్పుడు ఏమవుతుంది, ప్రొజెక్షన్ లో కనిపించే పొడవు అనేది కొంచెం ట్రూ లెంత్ కన్నా తక్కువగానే ఉంటుంది. సో ప్రీవియస్ కేసులో కూడా మనం ఈ స్లైడ్ ని, అదే ఈ ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేసాం కదా. ఓకే, సో అలా. ఓకే, ట్రూ లెంత్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. ట్రేస్ ఆఫ్ ఏ లైన్, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఏదైనా ఒక ప్లేన్ కి ఇంక్లైన్డ్ గా ఉన్నప్పుడు అంటే వాలుగా ఉన్నప్పుడు అది ఆ ప్లేన్ కి ఏదో ఒక బిందువు వద్ద తాగుతుంది అనమాట. సో ఆ బిందువునే మనం ట్రేస్ అని అంటాం. ఓకే, సో హారిజాంటల్ ట్రేస్, వెర్టికల్ ట్రేస్ అని ఉంటాయి. హారిజాంటల్ ట్రేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇది ఏంటి హారిజాంటల్ ప్లేన్ కి ఒక యాంగిల్లో ఉంది, రైట్. సో ఈ హారిజాంటల్ ప్లేన్ కు వాలుగా ఉన్నప్పుడు అది హారిజాంటల్ ప్లేన్ ని తాకే బిందును హారిజాంటల్ ట్రేస్ అంటారు. ఇది హారిజాంటల్ ప్లేన్ కదా. సో ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఒక లైన్ దగ్గర మనకి టచ్ అవుతుంది హారిజాంటల్ ప్లేన్ కి. సో ఆ పాయింట్ ని మనం హారిజాంటల్ ట్రేస్ అని అంటాం అనమాట. అదే వెర్టికల్ ప్లేన్ మీద ఉంటే అది వెర్టికల్ ట్రేస్ అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ మనకి ఏదైనా ఒక లైన్ అనేది ఒక ప్లేన్ కి ప్యారల్ గా ఉందనుకోండి. సో దాని మీద ట్రేస్ అనేది ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ప్యారల్ గా ఉంటే ఏమవుతుంది, ఓకే, హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా ఉందనుకోండి. ట్రేస్ అంటే ఏంటి, హారిజాంటల్ ట్రేస్ అంటే హారిజాంటల్ గా మనకి సమ్ ఇంక్లినేషన్ ఉంటేనే ఈ ట్రేస్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీదకి టచ్ అవుతుంది. హారిజాంటల్ గా ఉంటే, అదే ప్యారల్ గా ఉంటే ఏమవుతుంది, అలా పాస్ అయిపోతుంది కానీ ఈ ప్లేన్ మీద టచ్ అవ్వదు అనమాట. ఓకే, సో హారిజాంటల్ గా లైన్ అనేది ఒక, సారీ ప్యారలల్ గా లైన్ అనేది హారిజాంటల్ ప్లేన్ కానీ లేదా వెర్టికల్ ప్లేన్ కానీ ఉందంటే సో అక్కడ ట్రేస్ అనేది ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు బోత్ ది రిఫరెన్స్ అండ్ రిఫరెన్స్ ప్లేన్స్. ఓకే, సో ఇది వెర్టికల్ ప్లేన్ కదా, ఇది హారిజాంటల్ ప్లేన్ అంటే ఇలా దీనికి ప్యారలల్ గా XY కి ప్యారలల్ గా ఉంటుంది ఒక లైన్ కూడా. 3Dలో డ్రా చేయాలంటే కష్టం. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. సో దీని ప్రొజెక్షన్స్ దీని మీద ఇలా పడతాయి. ఓకే కదా. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏంటి మనకి
హారిజాంటల్ ప్లేన్ కానీ లేదా వర్టికల్ ప్లేన్ కానీ ఇవి ఎప్పటికీ టచ్ అవ్వమాట. సో నో ట్రేస్ అన్నమాట ఇందులో. ఓకే, సో అలాగే అండ్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వెర్టికల్ ప్లేన్ అన్నట్టు. సో ఇక్కడ ఇదే అనుకోవచ్చు ఈ సిచ్యువేషన్. ఓకే, సో ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అన్నప్పుడు ఏమవుతుంది, హారిజాంటల్ ప్లేన్ కి టచ్ అవుతుంది అన్నమాట. సో ఇట్ టచెస్ XY, ఇది XY లైన్ కదా, అట్ H. ఓకే, H దగ్గర కలుస్తుంది అన్నమాట. అలా సో స్ట్రైట్ లైన్ ఇంక్లైన్ టు వెర్టికల్ ప్లేన్. ఓకే, సో వెర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ తో ఉండాలన్నమాట. ఓకే, సో వర్టికల్ ఇది ప్లేన్ కదా, సో ఇలా ఉంటుంది సమ్ యాంగిల్. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి లైన్ ఇక్కడ డ్రా చేద్దాం, ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇలా ట్రేస్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర మనకి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. సో దీని ప్రొజెక్షన్ హారిజాంటల్ ప్లేన్ మీద మనకి ఇలా కనబడుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద సమ్వాట్ షార్ట్ లెంత్ అనేది కనబడుతుంది. ట్రూ లెంత్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద మనకి కనబడుతుంది, వెర్టికల్ ప్లేన్ మీద కొంచెం చిన్నగా ఉన్న లెంత్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, డిస్క్రిప్షన్ అది చదువుకోండి, బట్ మేజర్ కాన్సెప్ట్ అయితే ఇది. ఓకే, అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఏంటంటే, సో తక్కువ థిక్నెస్ ఉండి కేవలం పొడవు వెడల్పు మాత్రం ఉన్న ఉపరితలాన్ని ప్లేన్ అని అంటారు అనమాట. ఓకే, సో అంటే నెగ్లిజిబుల్ థిక్నెస్ అన్నట్టు. ఓకే, జస్ట్ మనం ఏంటంటే షీట్ల ఒక పేపర్ అనేది అనుకోవచ్చు. ఓకే, సో అంత నెగ్లిజిబుల్ థిక్నెస్ తో మనం ప్లేన్ ని కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్లేన్ ని ఏర్పరిచే మార్గాలు ఏంటి అంటే, ఒకే సరళ రేఖలో లేని 3 బిందువులు అండ్ ఒకే సరళ రేఖ అండ్ ఒక బిందువు. ఓకే, లేదా 2 సమాంతర రేఖలు ఒకదాంతో ఒకటి ఖండించుకునే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, ఇలాంటి దానివల్ల మనం ప్లేన్స్ ని డిజైన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటిదాకా మనం పాయింట్స్ చూసాం, లైన్స్ చూసాం. సో ప్రెజెంట్ ప్లేన్స్. ఓకే, ఒక ప్లేన్ అనేది ఇలా హారిజాంటల్ కి వెర్టికల్ కి మధ్య ఇలా ఉంది. సో ఈ ప్రొజెక్షన్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. సో ఏబి లెంత్ తో మనకి ఒక లైన్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. బీసీ లేదా ఏడి డైమెన్షన్ తో మనకి వెర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈజీయే, మనం ఆబ్జెక్ట్సే చూసాం, ఇది పెద్ద మ్యాటర్ కాదు కదా ప్లేన్స్. ఓకే, ట్రయాంగిల్ ప్లేన్ ఇచ్చాడు ఇక్కడ. సో దీని ప్రొజెక్షన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ పడుతుంది వెర్టికల్ ప్లేన్ మీద, బట్ టాప్ నుంచి చూసినప్పుడు ఏం పడుతుంది, ఈ లైన్ పడుతుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ టాప్ నుంచి చూసినప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద స్క్వేర్ పడుతుంది, బట్ వెర్టికల్ ప్లేన్ మీద ఒక లైన్ లా పడుతుంది అన్నమాట. ఓకే, సో టూ మచ్ డిస్కస్ చేయాల్సిన నీడ్ లేదు కదా, చాలా చూసాం మనం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఇంక్లినేషన్ అనేది ఇచ్చాడు చూసారా, ప్లేన్ ఇది మన ప్లేన్. ఓకే, సో దాని ప్రొజెక్షన్ ఇక్కడ. ఓకే, సో టాప్ నుంచి చూసినప్పుడు ఒక లైన్ లో ఏర్పడుతుంది. ఓకే, ఇది వెర్టికల్ ప్లేన్ మీద, ఇది హారిజాంటల్ ప్లేన్ మీద. నెక్స్ట్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అయినప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద ఇలా ఏర్పడుతుంది. సో ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు వెర్టికల్ ప్లేన్ మీద లైన్ లా ఏర్పడుతుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్. సో టూ మచ్ మనం డిస్కస్ చేసాం కనుక మళ్ళీ మళ్ళీ చెప్పినా మీకు పూర్వంగా ఉంటుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ద క్లాస్. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ మనం MCQs కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.